హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్లాక్ అండ్ వైట్. ఈరోజు అయితే మనము నడిగడ్డ బిడ్డ ఒక ఉద్యమకారుని అయితే మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఆయనే నాగర్దొడ్డి వెంకటరాములు. కేసీఆర్ గారికి అతి సన్నిహితంగా ఒక ముద్దుగా పిలిచే కేసీఆర్ పెద్ద కొడుకు అని పిలిచే వ్యక్తిని అయితే మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాము. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారని? మీ పేరు చాలా హల్చల్ నడుస్తుందన్న. అంటే వెంకటరాములు అనే పేరు ఈ మధ్య కాలమే కాదు, గత 1980లో నేను నడిగడ్డలో విద్యార్థి రాజకీయాల నుండి మొదలైనది. ఫస్ట్ నాగర్దొడ్డి వెంకటరాములు గారి కుటుంబ గురించి ఒకసారి చెప్తారా? అంటే మాది మల్దకల్ మండలంలోని నాగర్దొడ్డి అనే విలేజ్. ఒక వ్యవసాయ కుటుంబం. అంటే మీ ఫ్యామిలీ మొత్తం నక్సలైట్ కుటుంబమా లేదంటే? అప్పటికి వ్యవసాయ కుటుంబము, పెద్ద వ్యవసాయ కుటుంబము. దాదాపు 100 ఎకరాల భూస్వాములం మేము. ఒక 1000 గొర్రెలు, ఒక 100 పశువులు, 72 నాటికే ఒక ట్రాక్టరు, ఒక 10 మంది జీతగాళ్ళు. ఆ రోజుల్లో ఉన్న మిల్లులు అంటే మామూలుగా గిర్ని అంటారు. ఆ రోజుల్లోనే 2-3 గ్రామాల్లో గిర్ని. గద్వాల్లో ఒక అడితిలో అంగడి అంటే మర్చెంట్ అంగడి. చాలా పెద్ద ఎత్తున వడ్డీలకి నాగులకి ఇచ్చే అతిపెద్ద కుటుంబం మాది, వ్యవసాయ కుటుంబం. మా నాన్న చదువుకోలేదు, కానీ బాగా వ్యవసాయాన్ని ఒక 100 ఎకరాలని వాళ్ళు సంపాదించుకోగలిగినారు. మా నాన్న చిన్నాన్న ఇద్దరు కలిసి. ఆ కుటుంబం నుంచి మేము ఆ ఉద్యమంలోకి ఎంటర్ అయ్యాము. నాగర్దొడ్డి వెంకటరామ అంటే నక్సలైట్ కుటుంబమా లేదా రాజకీయ కుటుంబం అంటే ఏమని చెప్తారండి? దీన్ని అంటే నక్సలైట్గా మేము విడిచిపెట్టి వచ్చిన రోజు 80లో విద్యార్థి రాజకీయాల్లో నేను రాడికల్ విద్యార్థి సంఘంలో చేరినాను. ఆ తర్వాత 81-82 ప్రాంతంలో గద్దర్ నాయకత్వంలో జననాట్య మండలి అనే ఒక సాంస్కృతిక సంస్థలో ఒక సభ్యునిగా చేరినాను. గద్దర్ నాయకత్వంలో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆ రోజున్న నాయకత్వంలో సాంస్కృతిక బృందంలో నేను పనిచేసినాను. ఆ రోజు మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి జననాట్య మండలికి నేను అధ్యక్షునిగా ఉన్నాను. ఆ తర్వాత నేను ఈ సాంస్కృతిక ఉద్యమకారు నుంచి పూర్తి స్థాయి నక్సలైట్గా మారిపోయి 1982-83 ప్రాంతంలో నల్లమల్ల ఫారెస్ట్కి మేము పోవడం జరిగింది. నల్లమల్ల ఫారెస్ట్కి పోయినప్పుడు కూడా మేము ఒక టీచర్గా ఎంటర్ అయినాను. అప్పటికి మేము ఆ ప్రాంతాన్ని పరిచయం చేసుకోవాలా, ఆ ప్రాంతం ఉన్న ప్రజలతో మాకు సన్నిహిత సంబంధాలు ఏర్పడాలా, ఆ ప్రాంతం గురించి మాకు అవగాహన ఉండాలా, ఆ ప్రాంత ప్రజల్లో మేము మమేకం కావాలంటే మొదట నేను టీచర్గా ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. మాచారం అనే విలేజ్లో నేను టీచర్గా ఉన్నా 1 సంవత్సరం పాటు. అంటే తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు రాత్రిపూటనే వచ్చిపోయేది కాబట్టి ఆ ప్రాంతంలో నక్సలైట్లని మేము సీకటోళ్ళుగా ఎంటర్ అయినాము. ఆ ప్రాంతంలో కొన్ని సాంఘిక నాటకాలలో వేసినప్పుడు అల్లూరి సీతారామరాజు పాత్ర కానీ ఇతరత్ర భగత్ సింగ్ పాత్రలు నిర్వహించడం వల్ల క్రమంగా పోలీసు వాళ్ళు ఎవరు వీళ్ళు, ఎందుకు ఒక చైతన్యం ఇక్కడ క్రమంగా వస్తుంది అని మమ్మల్ని ఒకసారి అనుకోకుండా అడవిలో ఒక 2 చూసినారు ప్రజలు. ఎవరు కొత్త వాళ్ళు ఈ ప్రాంతంలో ఎట్లా తిరుగుతున్నారు అని ఒక పేపర్లో ఆ రోజు వచ్చింది, ఏమని వార్త వచ్చింది. అంటే నల్లమల్ల ఫారెస్ట్లో సీకటోళ్ళు తిరుగుతున్నారు, నక్సలైట్లు ఎంటర్ అయినారని వచ్చింది. అప్పుడు నేను, నాతో పాటు పురుషోత్తం పౌరాకుల సంఘం నేత ఆ మధ్యనే అమరుడైనాడు, ఆయనతో పాటు మా గురువు, ఈ రోజుకి గురువు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, అప్పుడు మాకు ఆర్గనైజర్ ఉండేవాడు. ఆయన నాయకత్వంలో మేము నల్లమల్ల ఫారెస్ట్కి ఎంటర్ అయినాం. మొత్తం తెలంగాణలో నల్లమల్ల ఫారెస్ట్కి ఎంటర్ అయిన మొట్టమొదటి నాయకులం మేము, నక్సలైట్లం. ఆ టైంలోనే మీరు ఎంటర్ అయినారు. తర్వాత మీరు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తెచ్చారంటే చాలా అవేర్నెస్. అక్కడ ఎట్లా నక్సలైట్ల అసలు ఆ ప్రాంతంలో అమరాబాద్ మండలం నేను పనిచేసిన ప్రాంతము, మాకు ఒక ఏరియా ఇస్తారు. ఆ ఏరియా దళ ఆర్గనైజర్ అంటారు, మాకి 1+2 అంటారు. అంటే మా వెనక 2 ఉంటారు. అంటే అప్పుడు గన్నులు, బాంబులు అంటే మాకు మొదటి దశలో గన్నులు లేవు, తపంచెలు అంటారు. అంటే తపంచెలు అంటే మామూలుగా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో తయారు చేయకుండా ఒక మామూలు చిన్న రాపిడి మిషన్లో తయారు చేసి ఒక్క బుల్లెట్ మాత్రమే కొట్టే వాటిని తపంచెలు అంటారు. మొదటి
మొదటి అంటే పోలీసు వాళ్ళకు కూడా 303 ఉంది, అప్పుడు మాకు తపంచలు ఉన్నాయి, ఒకటే బుల్లెట్, అది కూడా పెద్దగా ఉండేది, పెద్దగా ఉండేది, ఒకటే పట్టేది, ఒకటి కొడితే మళ్ళీ ఎక్కించుకొని మళ్ళీ కొట్టాలి. ఎన్కౌంటర్ చేయడం లేదంటే బాంబులు వేయడం ఏమైనా చేశారన్న? ఆ రోజుల్లో 5,000 రివార్డు ప్రకటించిన ఏకైక వ్యక్తిని నేను. మా జిల్లా కార్యదర్శికి 10,000, భూపతికి 5,000. నన్ను పట్టుకుంటే కానీ కాల్ చేస్తే కానీ ఎంతగా ఆ ప్రాంతంలో ప్రజల్ని ప్రభావితం చేసినానంటే. అవును, అంటే భూపతి రెడ్డి గారు ఎంట్రీ అయిన తర్వాత ఎంత చైతన్యం వచ్చిందంటే నక్సలైట్లో అంత చైతన్యం వచ్చిందంట. అమరాబాద్ మండలంలో దాదాపు 32 గ్రామాలు ఉంటాయి. ఈ 32 గ్రామాల్లో ఉన్న 100 మంది విద్యార్థులు ఉంటారు. మమ్మల్ని పట్టుకోవడానికి హాస్టల్లే పోయి పోలీస్ స్టేషన్లో పెట్టినారంటే దాదాపు 10,000 మందిని పోలీసు వాళ్ళు టార్చర్ చేసినారు. 10,000 మంది విద్యార్థుల్ని కొట్టింటారు. ఎన్ని 100 మంది ప్రజల్ని కొట్టినారో లెక్కనే లేదు. అసలు ఈ భూపతి అనేటోడు ఎవడు, వీడు ఇంతగానం ఎందుకు ప్రభావితం చేస్తున్నాడు? ప్రజలు ఒక దశలో ఊళ్ళే క్యాంపులు పోలీస్ క్యాంపులుగా మారిపోయినాయి. 3 సంవత్సరాలు అనేక సార్లు త్రిట్లో తప్పించుకున్నాం. నేను రాగానే అడిగాను, సెకండ్ అంటే ముద్దుగా పిలిచే పేరు భూపతి రెడ్డి అని. నాగర్దొడ్డి వెంకటరాములు కొంత జిల్లా వరకు తెలిసేమో కానీ యావత్ తెలంగాణ అక్కడ ఆంధ్ర తీసుకోండి భూపతి రెడ్డి గారే పిలుస్తున్నాను. అది వాస్తవం. అసలు ఆ పదం ఎట్లా వచ్చింది, నేను ఆ పేరు ఎట్లా పెట్టుకున్నానని ఒకటి కాదు. నేను ఒక సానుభూతి పరుని ఇంట్లోకి పోయినాను. రెడ్డి కుటుంబము. ఆ కుటుంబానికి పోతే నేను అక్కడ బయట కూర్చున్నాను. మాకు పరిచయం చేసిన, ఆ కుటుంబానికి పరిచయం చేసిన ఆర్గనైజరు ఇక్కడ కూర్చో, నేను ఇంట్లో పోయి మాట్లాడొస్తాను, నీకు ఈరోజు భోజనం ఏర్పాటు చేస్తాను, ఇక్కడనే తిని ఇక్కడనే పన్నాను. అయితే ఒక అబ్బాయి, ఒక 5 ఏళ్ళ అబ్బాయి నా దగ్గరకు వచ్చినాడు. ఎవరు నువ్వు, ఎట్లా అన్నాడు. నీ పేరేం పేరు అంటే నా పేరు భూపతి రెడ్డి అన్నాడు ఆయన. నీ పేరేం పేరు అన్నాడు అంటే నా పేరు కూడా భూపతి రెడ్డి అన్న. ఇంటికి పోయి అమ్మ అన్న పేరు కూడా భూపతి రెడ్డి అన్నాడు. అప్పుడు కన్నా నేను వేరే పేరు పెట్టుకుంటే ఎక్కడి నుండి ఏమో అనుమానాలు మొదలవుతాయి. కాబట్టి నా పేరు భూపతి రెడ్డి. ఆ అబ్బాయి గురించి భూపతి రెడ్డిగా మారిపోయింది. అంటే నక్సలైట్లో ఆ కాలంలో బాధ కలిగించిన సంఘటన చాలా బాధగా, అంటే ఈ లైఫ్ వద్దు అని ఏమైనా బాధగా కలిగించిందా? భూ ఉపరితలం నుండి 150 మీటర్ల ఎత్తులో ఉంటుంది అది అమరాబాద్ మండలం. ఆ ప్రాంతం అంతా నీళ్లు లేవు, తాగడానికి నీళ్ళు కూడా కష్టమే. ఓన్లీ ఆర్కలు, కొర్రలు, జొన్నలు, తైదలు. ఈ రోజుల్లో మనము వాటిని ఏమంటాము, రాగులు అంటాం. వాటిని తైదలు మాత్రమే పండించేవాళ్ళు. మేము ఒక్కొక్క సంవత్సరము అసలు ఇక్కడ ప్రజలు ఏం తింటున్నారు, ఎట్లా తింటున్నారు, ఎట్లా బతున్నారు అని లెక్క చేస్తే రాగుల రొట్టెలు, సద్ద రొట్టెలు, జొన్న రొట్టెలు, ఇవి తప్ప ఆ ప్రాంతంలో ఏమి లేవు. వాళ్ళకి ప్రధానమైన ఆహారము ఇదే. కూరగాయలు పండించే విధానం కూడా అప్పటికి లేదు ఆ ప్రాంతంలో. ఏమేం చేసుకుంటుండేవంటే చింతచిగురు కాలంలో చింతచిగురు తీసుకొచ్చి సంచులు పెట్టుకొని అది మాత్రమే కొట్టుకొని బతికేవాళ్ళు. ఇట్లా అడవిలో దొరికే ఆకులల్లములతోనే వాళ్ళ కారము ఆకులల్లములే. ఒక సంవత్సరం మేము ఒక డైరీ మెయింటైన్ చేస్తే మొత్తం 360 రోజుల్లో ఒక 100 పూటలు కూడా మాకు పప్పన్నం దొరకలేదంటే ఏ పరిస్థితుల్లో ప్రజలు బతుకున్నారో వాళ్ళకి. మేము పోయిన తర్వాతనే అసలు కూరగాయల విత్తనాలు మేమే ఇచ్చినాము, పంటలు పండే విధానం మేము ఇచ్చినాము, పత్తి విత్తనాలు మేమే సప్లై బయట నుండి తీసుకుపోయి ప్రజలకు ఇచ్చినాము ఈ పత్తి పండించాలని. ఆ తర్వాత అసలు ఆ ప్రాంతము పత్తి పండడంలో మొత్తం మహబూబ్నగర్ జిల్లాలోనే అతిపెద్ద పత్తి పండే ప్రాంతంగా మారిపోయింది. మేము పత్తి విత్తనాలని, కూరగాయల విత్తనాలని, పంటల్ని, ఆ రోజులున్న మొక్కజొన్న కూడా అప్పుడప్పుడే వచ్చింది. కాబట్టి చాలా పేదరికంలో ఉన్న ప్రాంతము. అక్కడ వాగ్గడ్డ అని ఒక కింద పెద్ద నది దగ్గరనే పడుతుంది, ఒక 20 కిలోమీటర్లో. ఆ నది నుండి ఒక ఎత్తిపోతల పథకం కావాలని ఆ రోజుల్లోనే పోరాటం చేయడం జరిగింది. ఈ రోజు కాదు, ఎత్తిపోతల పథకము అక్కడి నుండి కింది నుండి ఆ ప్రాంతానికి నీటి తరలించడానికి వేరే మార్గం లేదు. ఒక 4-5 చెరువులు మాత్రమే ఉన్నాయి, ప్రజలకి జీవనాధారం లేదు. ఆ టైంలోనే మీరు ఒక సాంగ్ పాడేవారంట. అంటే ఆ టైంలో అవేర్నెస్, అంటే ఆ సాంగ్తోనే చాలా మంది ప్రతి సభలలో కూడా మీరు సాంగ్ పాడేవాళ్ళంట ఆ టైంలో. ఒకసారి మా వ్యూవర్స్ కోసం పాడతారా? అనేక పాటలు పాడేవాళ్ళం. భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదకు కొదవలేదురా. భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదకు కొదవలేదురా.
అన్యం పుణ్యం ఎరగని భూమి ఎట్ట పేదరికంలో అయిందో ఇది ఆ రోజు పెద్ద పాట. సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నీవు సినబోయి కూర్చున్నవెందుకమ్మో ఎందుకమ్మ, నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నీ నడుములే ఇరిగాన లచ్చుమమ్మో లచ్చుమమ్మ, చలికాలం వచ్చింది సాపసింపులు లేవు, చలికాలం వచ్చింది సాపసింపులు లేవు, కప్పుకుందామంటే బొంత కూడా లేదు, చలికి వణుకుడు పెట్టి లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నీ సంటోడే చచ్చిండ లచ్చుమమ్మో లచ్చుమమ్మ. కనీసము పాత బొంతలు సీరలు కుట్టుకోనిక కూడా లేని పరిస్థితుల్లో మేము ఆ ప్రాంతంలో పనిచేసినాం. బొంత కూడా లేదు. ఇది గద్దర్ రాసిన అత్యంత ప్రాణం. దీనికి ముగింపుగా ఆ ప్రజల్ని ప్రేరేపి ఈ దేశం ఇట్లా ఉంది, ఇంత సంపద కలిగింది, ప్రకృతి సంపద ఉంది, వనరులు ఉన్నాయి, వసతులు ఉన్నాయి, అక్కడ అడవిలో బతికే జీవులు ఒక్క వాసం గుడిసేసుకోనిక వాసం కొట్టినా, ఒక కట్టె కొట్టినా ఫారెస్ట్ అధికారుల తీవ్రమైన ఒత్తిడి. ఆ కాలంలో ప్రజలు మేకలు మేపుకుంటే, గొర్రెలు మేపుకుంటే ప్రతి మేకకి పుల్లెర కట్టాలని ఒక విధానం ఉండేది. అది ఈ ప్రజలు కనీసం ఒక బొంగు కొట్టుకోనికే లేదు, ఆ ప్రాంతంలో ఒక కట్టె కొట్టుకోనికే లేదు, అడవిలో బతుకుతూ అడవిలో జీవించనికే లేదు. అప్పటి వరకు నేను పుట్టలేదు. బట్ ఏమంటే ఎందుకు నక్సలైటిజం ఎందుకు అలా అంటే అంత ఇప్పటి వరకు నక్సలిజం పోలేదు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు? పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేయొచ్చు, భూస్వాములు చంపొచ్చు, ఆధిపత్య వర్గాలు చంపొచ్చు, ఏ చిన్నమైన విషం పెట్టవచ్చు. ఆ కాలంలో విషం పెట్టినారు, అన్నలు విషం పెట్టినారు, పట్టించినారు, ఎన్కౌంటర్లు చేపించినారు, బూటకి ఎన్కౌంటర్లు అయినాయి. ఏ ఎన్కౌంటర్ కూడా ఎదురుకాల్పుల ఎన్కౌంటర్ కాదు నాకు తెలిసి. ఆ కాలంలో జరిగినాయి అన్నీ కూడా ఎవరో ఒకరు ఇన్ఫార్మర్ ఇచ్చి పండుకున్న కానో, లేచిన కానో, తిరుగులాడుతున్న కానో, వాళ్ళు ఉన్న కానో సమాచారం ఇచ్చి పోలీసు వాళ్ళు చంపేయబడ్డ సంఘటనలే ఎక్కువ. నేను లొంగిపోవడానికి ముందు కారణం చెప్తా. సారాయి చాలా పెద్ద ఎత్తున ప్రజల్ని మభ్యపెట్టేది, సారా దాపేది, సారా దాగి చనిపోయేది, కార్జాలు పోయేది, పేగులు కాలిపోయేది. ఆ రోజుల్లో అంటే ఒకవైపు గిరిజనులు ఏర్పాటు చేసే సారా అంటే తుమ్మ చెక్క, లేకుంటే గానిక చెక్క, ఇతర చెక్కలు, లేకుంటే ఇప్ప పూల సారా, తుమ్మ చెక్క సారా, బెల్లం సారా, ఇవన్నీ కూడా అక్కడి గిరిజనులు ఏర్పాటు చేసుకునేవి, లేకుంటే గ్రామాలు. ఇంకోవైపు ఏంటంటే ప్యాకెట్లు తెచ్చి ఫ్యాక్టరీలో తెచ్చిన స్పిరిట్ని నింపి ప్యాకెట్లుగా చేసి అమ్మేసారా. ఇది ప్రభుత్వం వేలం వేసేది. అంటే జిల్లానే వేలం వేస్తే కాంట్రాక్టులు కట్టుకునేది. ఊర్లలో ఉన్న ఈ బెల్లం సారా, నాటు సారా ఏదైతే ఉందో ఈ సారా కాచే అతి సామాన్యుల్ని విచిత్రంగా కొట్టేది, గిరికలేసేది, కొట్టేది, పోలీసులతో తొక్కిచ్చేది, నానా బీభత్సమైన పరిస్థితులు ఉండే. ఇంకా కాంట్రాక్టర్లు వచ్చినారు ఊళ్ళ మీద దాడి అంటే కాంట్రాక్టర్ల గుండాలు పోలీసులు కలిసి ఊళ్ళ మీద దాడి చేసేది. పోలీసులు చూస్తుండగానే కాంట్రాక్టర్ల గుండాలు ప్రజల్ని కొడుతుంటే, తిడుతుంటే, తొక్కుతుంటే ఒక దశలో కొన్ని సంఘటనలు చెప్తాను. అప్పుడు కళ్ళు సీసాలు ఉండేవి. సేమ్ ఇదే మొన్న ఉంటుంది కళ్ళు సీసా. కొంతమంది సారా కాసే వ్యక్తుల్ని ఈ కళ్ళు సీసా మీద కూర్చోమని చెప్పితే ఎట్లా ఉంటుంది? కళ్ళు సీసా మీద కూర్చోలేవాడు సారా కాసేటోడు. అంటే ఏదైతే మలద్వారం ఉంటుందో మలద్వారంలోకి కళ్ళు సీసా పోతే ఎంత భయంకరంగా ఉంటుంది. అంత దుర్మార్గమైన చర్యలు చేసినారు సారా కాంట్రాక్టర్. అప్పుడు సారా కాంట్రాక్టర్ల మీద దాడి చేయాలని పార్టీ నిర్ణయించుకున్నారు. అచ్చంపేటలో ఒక పెద్ద డిపో నిర్మించింది. ఆ పెద్ద డిపోని తగలబెట్టాల. కాంట్రాక్టర్లు అక్కడ ఉంటే కొట్టాలా, లేదంటే పెద్ద కాంట్రాక్టర్లు ఉంటే చంపేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. మేము ఒక 10 మంది దాకా ఒక దళము, 2 దళాలు, ఆ చుట్టుపక్కల ఉన్న 2-3 ప్రాంతాల దళాలు కలిసి డిపో మీద దాడి చేసినాం. అయితే అప్పుడు నా పని ఏంటంటే ఒకరొకరు ఒక పని. ఆ డిపో మీద దాడి చేయడం. ఒకరు లోనికి చొరబడి కాంట్రాక్టర్లు ఎవడుంటే వాడిని చంపాలా లేదా కొట్టాలా. కొంతమంది బయట కాపలకాయాల. ఇంకొంతమంది ఆ ప్రాంతంలో ఉన్న సారా ప్యాకెట్లు వందలు లారీల ప్యాకెట్లు, ఆ లారీల ప్యాకెట్లన్నీ తగలబెట్టాలి. ఇందులో నాకు ఈ సారా ప్యాకెట్లు తగలబెట్టే పని చెప్పినారు.
బయట కావలిన వాళ్ళు కావలున్నారు, కొట్టేతోళ్ళు కొడుతున్నారు, సారా తగలబెట్టేది మేము తగలబెడుతున్నాం. అయితే మేము పెట్రోల్ డబ్బాలు తీసుకొని పోయినాం. ఈ రోజున్న పెట్రోల్ లెక్కలు కాదు, ఆ రోజున్న పెట్రోల్ ఒకట ఆవిరైతే అంత దూరంలో మంట ఉంటే కూడా అంటుకునేది, అంత పవర్ఫుల్ పెట్రోల్. నాకు అవగాహన అంటే ఆ తొందరపాట్లు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, మేము సారా ప్యాకెట్ల మీద అప్పుడు ట్రేల్ అనమాట, ట్రేల్లో సారా ప్యాకెట్, ఈ ట్రేల్లో ఉన్న సారా ప్యాకెట్ల మీద మేము చల్లినాం. ఆ సల్తూ మా మీద కూడా కొంత పడ్డది, నా మీద కూడా కొంత పడ్డది. బయటకు వచ్చి ఈ రూము బయటకు వచ్చి నేను ఎంట్రెన్స్లో అగ్గిపుల్ల గీసి దానికి అంటిపెట్టిన. అయితే నా మీద కూడా పెట్రోల్ వచ్చింది కాబట్టి అది అంటుకొని ఎమ్మనే నా మీదకి వచ్చేసింది మంట. అప్పుడు నా నడుముకి బుల్లెట్ల మామూలు బుల్లెట్లు ఉన్న బెల్ట్, ఒక టవల్లో బాంబు నాటు బాంబు ఇట్లా వేసుకున్నాను. ఇది తగలబెడుతున్నాను, అగ్గిపుల్ల గీసేది పెట్టినాను. వెంటనే నా మీదకి వచ్చేసింది, కాలించింది. అంటే మీరు ఈ ప్యాంట్ తీస్తే మీకు తెలుస్తుంది, చాలా పెద్ద ఎత్తున కాలింది. మొత్తం నేనంత అంటుకొని పోయినా, అనుకోకుండా బాంబు కొంచెం ఇట్లా విసిరేసిన, అనుకోకుండా ఆ బాంబు దూరం పడ్డది కాబట్టి అట్లా బతికిన. ఇక్కడున్న బెల్టులో ఉన్న బుల్లెట్లు పేలిపోలేదు కాబట్టి సడన్గా ఇట్లా అన్నా కాబట్టి ఇక్కడి నుంచే ఇక్కడ పోయింది. ఒకవేళ అంటుకుంటే అప్పుడు 6 బుల్లెట్లు ఉంటుండే, 6 లేదా 8 బుల్లెట్లు వెళ్తే నేను తునాతునకలా ఇవన్నీ మొత్తం మీద పేలలేదు. మొత్తం మీద కాలంతా కాలిపోయింది, తగలబెట్టినాం, అయిపోయింది. అప్పుడు మేము 30 కిలోమీటర్లు పోవాలా. 30 కిలోమీటర్లు పోయినాక పలాన్ చోట మనం అందరం కలుసుకున్నాలా. ఎవరన్నా విడిపోతే, ఒకవేళ చిన్న భిన్నం అయితే, ఈ శత్రువు దాడి చేస్తే, లేకుంటే ఎక్కడన్నా పోతే మనం అక్కడ కలుసుకున్నాలని ఒక పాయింట్ పెట్టుకున్నాం. నాకంతా కాలింది. కాలినప్పుడు ఎట్లా ఉంటుంది, ఇంకా చిగడ అవుతుంది. మొత్తం మీద రచ్చ అంది, మొత్తం అంతా కాలిపోయింది, బొబ్బలు లేచినాయి. బయట కురికినాం. అది డిసెంబర్ ప్రాంతం. సారా వేలం వేసేది డిసెంబర్ ప్రాంతం. పత్తి చేలు, గొగ్గులు, పత్తులన్నీ తీసిన కాలం. 20 కిలోమీటర్లు ఈ కాలిన కాలుతోనే ఉరకాల. చీరికలు రక్తం. ఒక 10 కిలోమీటర్లు పోతేనే నేను పడిపోయాను. అంతా దగ్గర ఉన్న మిత్రులందరూ కలిసి, మాకు అప్పుడు దుప్పట్లు ఉంటుండే కాబట్టి దుప్పటి కట్టుకొని 20 కిలోమీటర్ల దూరం నన్ను మోసుకొని పోయినారు. వాళ్ళు ఎంత శ్రమ పడినారు, ఏమన్నారో నేను అంతే అన్కాన్షియస్లో ఉన్నా. ఆ ప్రాంతానికి పోయిన తర్వాత నన్ను ఎక్కడనో తన ఉంచాలా. ఈడ డిపో తగలబెట్టినారు కాబట్టి కంపల్సరీ నెక్స్ట్ డే ప్రతి హాస్పిటల్ని చెక్ చేస్తారు. ఇక్కడ ఎవరికైనా గాయాలైనా, దెబ్బలు తగిలినా, ఇంకేమన్నా అయ్యిందా అని కంపల్సరీ. అది ఆర్ఎంపీ కావచ్చు, పిఎంపీ కావచ్చు, లేకుంటే డాక్టర్లు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, జిల్లా అంతా మొత్తం హాస్పిటళ్ళ మీద దాడి జరుగుతుంది నెక్స్ట్ డే. ఎవరికన్నా ఏమన్నా అయ్యిందా వస్తారని. మేము ఎక్కడ పోయే పరిస్థితి లేదు, ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి లేదు. నన్ను తీసుకుపోయి ఒక కుటుంబానికి వదిలినారు. అది పశువులు కాసుకొని, మేకలు కాసుకునే కుటుంబం. ఆ అడవిలో ఒక పెద్ద గుండు, ఆ గుండు కింద కొంత చెట్ల మధ్యన కొంత వీలున్న ఒక మనిషి పండుకోవడానికి, ఉండడానికి, ఆ చుట్టుపక్కల ఎవరు వచ్చినా కనపడని ఒక గుబురు ప్రదేశం. ఆ ప్రదేశంలో నన్ను ఉంచి వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయినారు. మళ్ళీ ఆర్గనైజర్ ఎవరెవరి ప్రాంతానికి వెళ్ళిపోయినారు. ఆ కుటుంబము నాకు ఉదయం రావాలా, అది వాళ్ళు మేకలు కాస్తున్నట్టు రావాలా, వాళ్ళు తెచ్చుకున్న సద్దిలో నాకు ఆడ ఉంచాలా, 1 నిమిషంలో ఉంచిపోవాలా, నీళ్లు పెట్టాలా, వెళ్ళిపోవాలా. ఆ రోజు ఉన్నది ఒక బర్నాలు మాత్రమే చూసుకునేది. ఆ బర్నాలు మాత్రం తెచ్చిచ్చినారు. కొబ్బరి నూనె, బర్నాల కంటే ఎక్కువ కొబ్బరి నూనె రాసుకున్నాను. ఈ పరిస్థితుల్లో నేను ఆ గుండు కింద 40 రోజులు గడిపినాను. మూత్రం పోవాలన్నా ఈడ్చుకుంటూ పోవాలా, అంటే పొరలాడుకుంటూ పోవాలా. మలమూత్ర విసర్జన అంతా పొరలాడుకుంటూనే చేయాలి. ఒక్క చెట్టు దాటి పోకూడదు. ఇంకా నేను ఆ ప్రాంతంలోనే మలమూత్ర విసర్జన నేను ఆ ప్రాంతంలోనే పండాలా. అంటే నా చుట్టుపక్కల నేను మలమూత్రం విసర్జన ఆ ప్రాంతం ఒక 5 ఫీట్ల నేను పండే ప్రాంతం తప్ప ఇంకోటి లేదు. ఒకవేళ అలికిడైతే నేను చచ్చిపోతా. నేను నన్ను ఎవరు రచించలేరు. అప్పుడు ఆ 40 రోజుల్లో కొంచెం అప్పటికే కొంతమంది మాతో పాటు ఉన్న ముఖ్యమైన నాయకులు, పెద్ద నాయకులే, మమ్మల్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు, మాకు గురువులుగా ఉన్నోళ్ళు, మాకంటే ముందు వరుసగా ఎన్టీ రామారావు పీరియడ్ అది లొంగిపోయే వరుస
చంపడమా లొంగిపోవడమా రెండే ఆప్షన్ పెట్టింది. లొంగిపోతే మేము చంపం, లేదా మీరు మీరు అక్కడనే పని చేయదలుచుకుంటే సిద్ధంగా ఉండండి. మేము అప్పుడు కూడా లొంగలేదు. నేను వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత కొన్ని రోజులు నేను ఎక్కడ రహస్యంగా బయటికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నా. ఒక సంవత్సరం కానీ ఎట్లనో పొక్కింది ఇంటికి వచ్చినాడని. అప్పుడు ప్రభుత్వం ఒక ప్రకటించింది, అంటే లొంగుబాటుని ప్రకటించి సేఫ్ చేయండి అని ప్రకటించింది. అప్పుడు 5,000 రివార్డు కాబట్టి అది అట్లే ఉంది. ఒక మానవత్వం కలిపిన ఒక డిఎస్పి, అంటే అప్పటికి ఇది STF వచ్చింది, స్పెషల్ టాస్క్ ఫోర్స్, అప్పటికి ఎంటర్ అయింది. అప్పటి వరకు మామూలు పోలీసు వాళ్ళతోని వీళ్ళని కంట్రోల్ చేయలేమని STFని ఎంటర్ చేసిండ్రు. అప్పటికి ఈ STF ద్వారా STF DSP జిల్లాకు ఒకరు ఉండేటోళ్ళు, ఎస్పీలు, ఇది స్పెషల్ ఆర్గనైజేషన్. స్థానిక పోలీసులకు ఇన్ఫర్మేషన్ కానీ ఏముండదు. వాళ్ళు దాడి చేయాలనుకుంటే ఎవరి మీదనే దాడి చేస్తారు, వాళ్ళు చంపాలనుకుంటే ఏమైనా చేస్తారు, వాళ్ళని ప్రభుత్వం రచిస్తుంది. అదంతా జరిగింది. ఒక DSP కొంచెం మానవత్వం కలిగిన DSP లొంగ తీసుకోవాలనుకున్నాడు. కాబట్టి మా మండలంలో వెంకట్రామరెడ్డి అని ఉండే, బాగా పలుకుబడి కలిగిన వ్యక్తి, ఎమ్మెల్యేకి పోటీ చేసినాడు, కొద్ది ఓట్ల ఓడిపోయినాడు, ఎంపీపీగా ఉండే. ఆయన దగ్గరికి మీ మండలంలో ఒక గ్రామంలో ఇట్లా పలానా వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు భూపతి, మీ ప్రాంతంలో ఏమంటారో తెలియదు, ఆయనని లొంగిపోమంటే లొంగిపోండి, లేదంటే మేము దాడి చేసి ఎన్కౌంటర్ చేస్తాం. అదొక కారణం. అప్పటికి మేము ఈడ ఊకుండకుండా కొంత కార్యక్రమాలు, ఆదర్శ ఫెడరేషన్ ఈ కార్యక్రమాలు చేస్తే కొంచెం పొలిటికల్కి కూడా ప్రెషర్స్ వచ్చినాయి. అప్పుడు మేము మా నాయనకి చెప్పాను, ఇట్లా నీ కొడుకుని వాళ్ళైతే వచ్చినారు, నాకైతే చెప్పినారు, మరి లొంగిపోండి. నేను అనుకున్నా ఉట్టిగా తీసుకపోతే నన్ను చంపేస్తారు, గ్యారెంటీ చంపేస్తారు. ఏం చేయాలి? అప్పుడు రచించలేదు. ఆ ఎంపీపీ తెలుగుదేశము, ఆయన ఎంపీపీ పవర్ఫుల్ ఎంపీపీ, ఒకసారి ఎమ్మెల్యేగా ఆ స్థాయి వ్యక్తి కాబట్టి ఆయనతో రచిస్తామని ఆయన దగ్గర పోయి మేము లొంగిపోతాము, కానీ మమ్మల్ని సేవ్ చేసేయాలి. మేము ఆ షరతు పెట్టినాం, చంపకుండా సేవ్ చేయాలని. మరి ఎట్లా? మీ ఇష్టం, సేవ్ చేస్తా. అప్పుడు మా నాయన ఆ DSP కాలు పట్టుకున్నాడు, సార్ నా కొడుకుని చంపొద్దని. మా నాయనకు ఒక హామీ ఇచ్చినాడు ఆ DSP, నీ కొడుకుని చంపాం, కానీ అరెస్ట్ అయితే చేస్తాం. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో, ఏం కేసులు పెడుతుందో నాకైతే తెలియదు, కానీ సంపనైతే సంపన. ఇది నా హామీ, ఈ కొడుకు కాదు నా కొడుకు అనుకొని నాకు వదిలిపెట్టాడు. అయినా భయపడి మొత్తం మా గ్రామం నుండి ఒక 200 మంది గద్వాలకు వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినా. నేను దాదాపుగా తెలంగాణ ప్రాంతం అంతా ఒక సంచలనమైంది. నన్ను ఆయన లొంగిపోయిన తర్వాత వాళ్ళు సేఫ్టీ ఎన్నుకున్నారు కాబట్టి నన్ను ఇట్లా కట్టేసినారు, అంటే గొలుసులు వేసినారు. గొలుసులు వేసి కట్టేసి కిటికీ కట్టేసినారు పోలీస్ స్టేషన్లో. ఒక్కరోజంతా ఇక్కడనే కిటికీ కుక్కని కట్టేస్తాం కదా, అట్ట కట్టేసి ఇక్కడనే పెట్టినారు. నన్ను తీసుకుపోయి మామినార్కి, అప్పుడు ఉమ్మడి మామినార్ జిల్లా SP అక్కడనే కాబట్టి అక్కడ తీసుకున్నారు. భూపతి లొంగిపోయినాడు కాబట్టి అని మొత్తం అప్పుడుకున్న డివిజన్స్ ఏవేమో నారాయణపేట, మహబూబ్నగర్, గద్వాల, కొన్ని ప్రాంతాల్లో డివిజన్లో DSPలు 3-4 DSPలు, మిగతా CIలు, SIలు అందరినీ పిలిపించినారు. అందరినీ పిలిపించి ఎంటర్ చేసినారు. భూపతి లొంగిపోయినాడు, అందరు చూతులండి, లేకుంటే ఏం చూద్దాం, ఎట్లా చేద్దాం అనేది నా మీద చర్య. నన్ను SP హాల్లోకి ఎంటర్ చేసినారు. ఎట్లా ఉన్నాడో చూద్దామని అందరూ అనుకున్నారు. కానీ నేను చిన్న బక్కగా, అప్పుడు 303 వాడుతున్నా. అప్పటికి నేను ప్రపంచమై 303 వచ్చింది. 303 ఎత్తే ఉన్నా నేను, 40-50 కేజీలు ఉన్నా. దాదాపు 78 మంది పోలీసు అధికారులు ఉన్నారు, STF స్థానిక పోలీసులు. మీరు నన్ను ఎంటర్ చేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు మొత్తం హాల్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ అయింది. వీని కోసమేనా మనం ఇంతమంది ఈడ కావాలి కాసింది? బయటనేమో మారుమోగిపోతున్నా, అసలు అక్కడ పోతే ఈయన కోసం, అంటే నా వయసు అప్పుడు 24-25 ఆ ప్రాంతం. అసలు ఇంత చిన్న పిల్లగాని కోసం, ఈ బక్క పల్సన్ కోసం ఎందుకు అయిందా? సరే, ఇంకా అప్పుడు పేరు ప్రతిష్ఠింది కాబట్టి వాళ్ళు గద్వాల్లో అరెస్ట్ చేసినామని 5,000 రివార్డు తీసుకున్నారు, అంత అయిపోయింది. ఇంక నన్ను 8 రోజులు గవర్నమెంట్, DSPకి గవర్నమెంట్కి మధ్యన చర్చలు నడిచినాయి, ఎన్కౌంటర్ చేయాలనేది. వాళ్ళు లేదు నేను హామీ ఇచ్చి వచ్చినా అని, ఈయన మొత్తం మీద డిసైడ్ చేసుకోవడానికనే 10 రోజులు పట్టింది చంపకుండా. లాస్ట్కి మొత్తం మీద అప్పుడు SP సపరేట్ హాస్పిటల్ ఉండే, STFకి సపరేట్ ఆఫీస్ ఉండే, అది ఎవరికి దాంట్లో నన్ను కట్టేసి 8 రోజులు పడేసినారు. మూత్రం చేయాలన్నా పోలీసు వాళ్ళు పట్టుకొని పోయి బాత్రూమ్ తీసుకుపోయేది,
తినాలనుకున్న ఒక చెయ్యికి గొలిసేసి వాళ్ళు పట్టుకొని నిలబడితే నేను తినేది. నేను మలమూత్రాలకి బాత్రూమ్ పోతే నా చెయ్యి కడుక్కునే చెయ్యిని వదిలిపెట్టి ఈ చెయ్యి బయట పట్టుకొని పోలీసులు నిలబడితే నేను లోపల. ఇంత టార్చర్ 15 రోజులు అనుభవించాను. మొత్తం మీద ఏమనుకున్నారో ఏమో, నా వలన ప్రమాదం లేదనుకున్నారో, లేకుంటే సరే లొంగిపోయి చాలా రోజులైంది, అప్పటికి 2 years అయింది కాబట్టి సంబంధాలు తెగిపోయినాయనో, మొత్తం మీద వదిలిపెట్టి 17 కేసులు ఆ రోజుల్లో నా మీద బుక్ చేసి అప్పుడు ఇక ఈ పరిస్థితుల్లో అది లొంగుబాట లేకుంటే వెనక్కి రావడమా, ప్రాణాల మీద ఆశనా, ఎవరైనా ఏమన్నా అనుకోవచ్చు. కానీ ఆ రోజుల్లో నా పరిస్థితుల్లో నేను వెనక్కి రావచ్చు వచ్చింది. దాని తర్వాత వచ్చి కూడా ఒప్పుకోలేదు. మేము ఈ ప్రాంతంకి వచ్చి మేము మాతో పాటు ఇట్లా ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళము. ఒక ఆదర్శ యూత్ ఫెడరేషన్ అని ఒక 90లో స్టార్ట్ చేసినాం. 88 ప్రాంతంలో నేను లొంగిపోయినా. 90లో మళ్ళీ ఆదర్శ యూత్ ఫెడరేషన్ స్టార్ట్ చేసినాం. ఈ ప్రాంతంలో 70 గ్రామాల్లో ఆదర్శ యూత్ కమిటీలు ఏర్పాటు చేసి దాదాపుగా మేము ఒక ప్యారలల్ ఆర్గనైజేషన్, అంటే గవర్నమెంట్ ఎంత నడుస్తుందో మాదంతా నడుస్తుందనే స్థితికి తెచ్చుకున్నాం. ఆర్డీఎస్ ప్రాంతము ఎండిపోయింది. కాంట్రాక్టర్లు ఎండాకాలం వస్తేనే కోట్ల రూపాయల కాంట్రాక్టర్లు వచ్చేది, బండలు బీకేది, అవే బండలకి మళ్ళీ సిమెంట్ రాసేది, 100 మంది కాంట్రాక్టర్లు ఒకట చేసేది, డబ్బులు ఎత్తేసేది. దాని మీద పెద్ద ఎంక్వైరీ చేపించి ఇంజనీర్లు మీదకి వస్తే అప్పుడు సమరసింహారెడ్డి ఇక్కడ మంత్రి, రెవెన్యూ మినిస్టరు, అగ్గేయం మండుతున్నారు. అందరు కాంట్రాక్టర్లు వచ్చి రెడ్డి మేము ఏం చేస్తామో వీళ్ళు బయటకు వచ్చినారు, కానీ ఊకుంటలేరు, వీళ్ళని చంపేయాలి. సమరసింహారెడ్డి గారి పీరియడ్లో కాంట్రాక్టర్లు అందరూ వచ్చి మొత్తుకున్నారు. అప్పుడు ఇక్కడ ఒక సిఐ ఉండే, ఒక ఆయన మురళీధర్ అనుకుంటా, మురళీధర్ సిఐ ఒక బాబు నేను, ఆయన కూడా కొంచెం నక్సలైట్ల పట్ల చాలా కఠినంగా ఉండేవాళ్ళు. ఇక ఆయన కూడా ఎన్కౌంటర్ చేద్దామని మళ్ళీ సిద్ధమైనారు. కానీ అప్పుడే మా ప్రాంతంలో మేము మంచి చేస్తున్నామని తెలిసిన కొంతమంది రాజకీయ నాయకులు నరసింహారెడ్డికి చాలా అత్యంత ప్రీతిపాతమైన నాయకత్వం ఐజెంట్ వచ్చి ఆ చర్చలు జరుగుతున్నప్పుడు వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు, మంచి వాళ్ళు ఉన్నదానికి ఆ ప్రాంతంలో మంచి జరుగుతుంది కాబట్టి అటువంటి ప్రయత్నం మీరు చేయొద్దండి, మేము చెప్తాం ఏమన్నా కావాలంటే. అప్పుడు ఎన్కౌంటర్ ఉంటే మళ్ళీ సేవ్ చేసుకున్నాం. ఇది మా జీవితం అంతా కూడా ప్రాణభయం. అప్పుడు ఇక మేము విధి లేదు. 89లో కుల ఉద్యమాలు వచ్చినాయి, మీకు అందరికీ తెలుసు. మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ కావచ్చు, బెల్లయ్య నాయక్ కావచ్చు, ఇతరత్ర మాదిగ దండోర కావచ్చు, అన్ని కుల ఉద్యమాలు వచ్చినాయి. ఆ ప్రాంతంలో ఎవరు ఆర్గనైజర్ పనిచేయనికపోయినా భూపతే పోయినాడు మీరెంత అన్నారు. వచ్చిన ప్రతి ఆర్గనైజర్ని ఒక దశలో నా మీద వాళ్ళు తీవ్రమైన పదజాలాన్ని వాడి డిమోర్ చేస్తే తప్ప ఇబ్బందికరమైన వాతావరణం వచ్చేసింది. ఈ రోజు వరకు నా బిడ్డల పెళ్ళిళ్ళు ఇద్దరైతే ఈ రోజు వరకు ప్రతి గ్రామం నుండి నా బిడ్డల పెళ్ళిళ్ళకి వస్తున్నారు. అంటే నేను లొంగిపోయి 88 ఆ ప్రాంతంలో 87. ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది? దాదాపు 30 years కూడా నన్ను అక్కడ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ఈ రోజుకి భూపతి అంటే గోడను కొట్టినా, ఇల్లును కొట్టినా, అడవిని అడిగినా, చెట్టును అడిగినా, పుట్టను అడిగినా భూపతి పేరు తెలుస్తుంది. ఇంత గట్టిగా మీరు చెప్తున్నారన్నా, నక్సలైట్ ఒక బ్రాండ్. కాబట్టి నేను చివరికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, నక్సలైట్ మీద ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో ఆ కాలంలో జరిగిన ఎంత త్యాగాలతో కూడుకున్న అంశము మనం ఒకసారి అంటే చాలా చక్కగా వివరించాలన్నా మీరు. ఓకే, ఆ స్టోరీ వరకు చాలా మీరు కష్టపడారు. ఇంకా అప్పటి నుంచి మనం మీ ఆ స్టోరీ నుంచి ఆ రైటింగ్ నాయకుడుగా స్టార్ట్ చేసినారు. ఎందుకు స్టార్ట్ చేసినామనే విషయం ఇది ఒక్క నిమిషం. మాకు ప్రతిసారి పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా బస్సులు తగిలినా, ఎక్కడైనా ఎన్కౌంటర్లు అయినా పోలీస్ స్టేషన్ వల్ల కూర్చున్నాలా, పోలీసు వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియదు, ఎప్పుడు ఎన్కౌంటర్ చేస్తారో తెలియదు. ఇక ఏం జరుగుతుందో మా జీవితంలో అల్లకల్లోలమైన జీవితం. అప్పుడు భూపతి అప్పుడంటే ఒక రెడ్డి రాజ్యం, గద్వాల్ అంటే ఒక రెడ్డి రాజ్యం, మౌనార్ అంటే ఒక రెడ్డి రాజ్యం ఉండే. భూపతి గారు వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఒక ధైర్యం అనేది వచ్చింది. ఒక్క చిన్న సంఘటన చెప్తాను. సమరసింహారెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు మా ఊరికి ఏనాడు రాలేదు. వాస్తవంగా నేను అంత ప్రమాదకారి కాదు, కానీ మా ఊరికి రావడానికి ఏనాడు ఒప్పుకోలేదు, ఎప్పుడు ఒప్పుకోలేదు ఆయన. అంటే ఒక పెద్ద సమరసింహారెడ్డి అంటే మా ప్రాంతంలో ఒక లెజెండ్,
అసెంబ్లీ టైగర్, ఆయన మాట సెకండ్ సీఎం, తిరుగులేని వ్యక్తి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ వ్యక్తి కూడా మా ప్రాంతానికి చెప్పండి మీ జీవితం అన్నట్టు చెప్పండి నార్మల్గా అడుగుతాను. అపజయాలు అది చెప్పండి మీ జీవితం. మా జీవితం అంతా అపజయాలే, కానీ ప్రజల మధ్యన ఎప్పుడు విజయాలే అవి. ఒక ఎమ్మెల్యేకి, ఒక ప్రజాప్రతినిధికి, లేక ఒక సామాజికవేత్తలకి రానంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి, కానీ నేను ఏం అనుభవించలేదు ఇప్పుడు వరకు. ఎందుకు రాజకీయాల్లోకి వచ్చినారు, ఆ జీవితాన్ని అనుభవించి ఎందుకు రాజకీయాల్లోకి వచ్చినాను? అది 89 ఆ ప్రాంతం. మాదిగ దండోర ఉద్యమం కావచ్చు, కుల ఉద్యమాలు చాలా పెద్ద ఎత్తున మా రోజు వీరన్న నాయకత్వంలో, మా రోజు వీరన్న కుల ఉద్యమాలు వచ్చినాయి, అన్ని కులాల ఉద్యమాలు వచ్చినాయి. అప్పుడు ఈవెన్ ముస్లిమ్స్ కూడా ముస్లిం ఫ్రంట్ ఏర్పాటు చేసినారు, లంబడోళ్ళు LHPS ఏర్పాటు చేసినారు, మందకృష్ణ MRPS ఏర్పాటు చేసినారు, యాదవులు కుర్వ యాదవులు డోల్ దెబ్బని, ఎరకలు యానాదులు కూడా ఇది వాళ్ళకున్న ఇన్స్ట్రుమెంట్స్. అంటే ప్రతి కులము ఒక చైతన్యవంతమైన ఆ చైతన్యం ఉంది కదా. ఆ చైతన్యం అంటే ఒక మహబూబ్నగర్ జిల్లాలో రావాలంటే ఒక భూపతి లేదంటే నాగదుర్తి వెంకరామన్ గారిని కలిస్తేనే ఒక చైతన్యం వస్తుంది అని ప్రతి ఒక్క కుల సంఘాలు మీ దగ్గరకు వచ్చి ఎట్లా చేయాలని ఒక అంటే దీనికి అందరికీ కుల ఉద్యమాలకి స్ఫూర్తి నక్సలైట్ మూవ్మెంట్లు, వర్గ రాజకీయాలు. వర్గ విభేదాలని తొలగించడం ద్వారా ఈ సమాజంలో సమ సమాజాన్ని నిర్మించాలనేది. వాళ్ళు వర్గాన్నే ప్రధానంగా తీసుకుంటారు, కులాన్ని ప్రధానంగా తీసుకోలేదు. అంటే ఇక్కడ ఏంటంటే కుల పిచ్చి కాదు అది. కులం అనేది ఈ దేశంలో, భారతదేశంలో ఇది అస్తిత్వంలో ఉంది. నేను నక్సలైట్నైనా ఇంకోటైనా నా కులానికి సంబంధించిన అంశాలు అంతర్లీనంగా నాలో ఉంటాయి. భారతదేశము ప్రాచీన భారతదేశము గౌతమ బుద్ధుని ఆలోచనలతో నిండుకున్న దేశం ఇది. దుఃఖానికి కారణము ఆశ, లేకుంటే మనిషి ఆశ వదులుకుంటే దుఃఖం పోతుంది. ఇది భారతదేశపు, లేకుంటే నేపాల్, కాఠ్మండు కావచ్చు, రంగూన్ కావచ్చు, చైనా కావచ్చు, ఈ మొత్తం ఇప్పుడున్న ఈ ప్రాంతంలో బుద్ధిజం ఉన్న ప్రాంతం. చీకటి ఖండం నుండి, ఆఫ్రికా ఖండం నుండి వచ్చిన ఆర్యులు భారతదేశం మీద దాడి చేసి పశుపోషకాలు వచ్చి ఈ ప్రాంతంలో వాళ్ళ ప్రాబల్యాన్ని పెంచడానికి వచ్చి తర్వాత క్రమం లోపల బుద్ధిజాన్ని నాశనం చేసి ప్రజల్ని పని విభజన చేయడం జరిగింది. బట్టలు ఉతికేతోళ్ళు, లేకుంటే కమ్మరి పని చేసేవాళ్ళు, కుమ్మరి పని చేసేవాళ్ళు, ఈ విభజన చేసిన కులానికి ఒక పేరు పెట్టినారు. అప్పటి వరకు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, బౌద్ధ మతంతో కానీ బౌద్ధిజంతో కానీ ఎప్పుడైతే ఆర్యుల దాడి జరిగిందో భారతదేశంలో, సింధు నాగరికత ఇదంతా ధ్వంసమయ్యి భారతదేశాన్ని ఆర్యులు ఆక్రమించుకున్న తర్వాత ఈ పని విభజన జరిగి పట్టుకున్న మనుషుల్ని, బానిసల్ని రకరకాల పనులు విభజించి వాటికి పనికి పేరు పెట్టినారు, అదే కులం. వాళ్ళకి తర్వాత ఈ ఆర్య బ్రాహ్మణులకి ఎవరైతే ఉన్నారో వీళ్ళని విభజిస్తేనే మాకు ఉపయోగపడతారు, వీళ్ళని విభజించకుంటే మాకు ఉపయోగపడరు. విభజన జరగడం వల్ల వాళ్ళు ఎంత ఉపయోగించుకున్నారో వాళ్ళకి అర్థమైంది. దాన్ని దడిగట్టేసినారు, ప్రతి కులం మధ్యన దడిగట్టేసినారు. మనకందరికీ తెలుసు మనుధర్మం అంటాం, మనమంతా మనుధర్మం అంటాం. మనుధర్మాన్ని చాలా కాలం పాటు, వేల సంవత్సరాల పాటు పొందించడం వలన, లేకుంటే దాన్ని స్థిరపరచడం వలన, ఆర్యబ్రాహ్మణులు స్థిరపరచడం వలన, ఆధిపత్య వర్గాలు స్థిరపరచడం వలన కులాలు దడిగట్టుకున్నట్టున్నాయి. ఈరోజు కూడా భారతదేశంలో కులాలు అస్తిత్వంలో ఉన్నవి అనే వాదులే ఈ కుల సంఘాల నాయకులు. వీళ్ళంతా అంటే ఒకవైపు ఆయా పార్టీల్లో పీపుల్స్ వారు, నక్సలైట్ పార్టీల్లో, అనేక పార్టీల్లో పనిచేసిన వ్యక్తులు, తర్వాత క్రమంలో ఏ దాంట్లోనే ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. ఎందుకంటే ఈ సమాజము అసలు మొదట నక్సలైట్ ఉద్యమం పుట్టిందే ఆధిపత్య వర్గాల నుంచి. ఎందుకంటే అక్కడ కూడా బుద్ధిజీవులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. గౌతమ బుద్ధుడు రాజు, కానీ కింది జనాన్ని చూసి చెల్లించిపోయినాడు.
ఇక్కడ ఈ దేశంలో ఉన్న అనేక ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, వరంగల్ యూనివర్సిటీ కావచ్చు, అనేక ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు, మేధావులు, భూస్వామ్య కుటుంబాల నుండి వచ్చినారు. కానీ ప్రజలను చూసి చెలించిపోయి వాళ్ళు సామాజికవేత్తలుగా, నక్సలైట్గా అనేక ఉద్యమాల్లో పనిచేసిన శక్తులు ఉన్నాయి. 88కి మీరు వచ్చారు, రాజకీయాలకు వచ్చారు. తర్వాత రాజకీయాలకు ఎందుకు వచ్చినామని ఒక్క మాట చెప్తా. మమ్మల్ని వెంటాడుతున్నారు పోలీసులు. ఎక్కడ చూసినా పోలీస్ స్టేషన్లు జగాలు ఎన్కౌంటర్ చేయాలి. మేము ఈ రాజకీయాల్లోకి రాక అప్పటి వరకు మేము ఓటుని బహిష్కరించిన వాళ్ళం. ఓటు కాదు, ఓట్ల బహిష్కరణ ద్వారానే ఈ సమాజం మారుతుంది. ఓటొద్దు, నోటొద్దు, ఎన్నికల మాటొద్దు, ఇది మా నినాదం. అప్పటికి ఓటొద్దు, నోటొద్దు, ఎన్నికల మాట వద్దు, ఇది మా నినాదం. ఎన్నికల్ని బహిష్కరించండి, లేకుంటే ఎవరైతే ఈ బూర్జువా నాయకత్వంలో పనిచేసే ఎన్నికలు, ఇవి ప్రజాస్వామ్యయుతమైన ఎన్నికలు కాదు. దీంట్లో ఆధిపత్య వర్గాలు అనేక రకాలుగా వీళ్ళు ప్రభావితం చేస్తారు. కాబట్టి ప్రజలకి మేలు చేయవు అప్పటి వరకు. కానీ ఈ మాస్ లేకుంటే ఈ స్రవంతిలో వాళ్ళు ఏమంటారంటే ప్రజా స్రవంతి, సామాజిక స్రవంతి, జనజీవన స్రవంతి పేర్లు పెట్టినారు. ఈ స్రవంతిలోకి రానుల ఎన్కౌంటర్ చేయడమో, చంపడమో, జైల్లో పెట్టడమో ప్రసిద్ధి. ఎవరికి బాంబులు ఎట్లా పొడసాలా, బాంబులు ఎట్లా వేయాలా నేర్పేలేదు మీరు. మేము ఎప్పుడు ఈ సమాజాన్ని గద్వాల జిల్లాలో నేర్పేలేదు. ఎవరికి ధమ్కీలు ఇవ్వాలా, ఎవరికి రెడ్డికి ఎట్లా ధమ్కీలా, ఏం నేర్పేలేదా? చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించడం ద్వారా వాళ్ళు ఆధిపత్య వర్గాలు భయపడతావే తప్ప. నాగర్దొడ్డి వెంకటరామరెడ్డి ఊరికి రావాలంటేనే మీ పర్మిషన్ లేని ఊర్లో అడుగు పెట్టారు. ఇప్పుడు వరకు కూడా అంటే అబ్బా ఆ ఊర్లో నాగర్దొడ్డి వెంకటరాముడు ఉంటాడు అంటే ఆ ఊరి వచ్చి చాలా రోజులు అయింది. కానీ అంటే మీ ఊరికి కొన్ని సందర్భాలు అంటే 2010 వరకు నాగర్దొడ్డి వెంకటరాముడు ఒక బ్రాండ్, అంటే ఎవరిని భయపెట్టలేదు మేము. కానీ ప్రజల్ని చైతన్యవంతం చేయడం ద్వారా ఈ సమాజంలో మీరు చైతన్యం చేయలేదు. ఎట్లా భయభ్రాంతులు చేయాలా, ఎట్లా నాగర్దొడ్డి ఏనాడు కూడా మేము భయభ్రాంతులు చేయలేదు, ఈ రోజు వరకు భయభ్రాంతి చేయలేదు. ప్రజల్ని చైతన్యం ఏ ఒక్కరికి కూడా నేను ధమ్కీలు ఇవ్వలేదు, ఏ ఒక్కరి దగ్గర వసూలు చేయలేదు, ఏ ఒక్కరి దగ్గర. మీరు అంత ఒక నక్సలైట్ అంత పెద్దగా ఎదిగి మీరు భూపతి ఒక బ్రాండ్, గల్లీ నుంచి ఢిల్లీ దాకా భూపతి సరెండర్ అయినా ప్రతి ఒక్కరు ఎన్ని లక్షలు అంటే అప్పుడు ఎన్ని వేలు అయినా ఆయనకి ఎన్కౌంటర్ చేయండి అని. అదే మీ రెడ్డి ఇక్కడ ఉన్న రెడ్డి ఎన్కౌంటర్ చేయండి అని ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కొంత అమౌంట్ ఇచ్చాడు, అది వాస్తవమే కదా? అంటే అమౌంట్ ఇచ్చినాడా లేదా అని మనం చెప్పలేం, కానీ ఒక ప్రోత్సాహం అయితే ఉందనేది వాస్తవం. కంపల్సరీ ఆయన దొక్కుతాడు. దానికంటే కూడా వీళ్ళు ఉంటే సమాజానికి ప్రమాదం అని వాళ్ళు భావిస్తున్నారు. ప్రమాదం కాదు, మేము ప్రజల్ని చైతన్యవంతం చేయడము. మీ ఇంట్లో మా వాడు చనిపోతేనే బాగుంటుంది, లేదా మేము ఎదగలేమని మీ ఇంట్లో మీరు సపోర్ట్ చేయలేము అంటే వాళ్ళకి ప్రమాదం అట్లా ఉంది, వాళ్ళు చనిపోతారు, మమ్మల్ని మా ఓడు అనుకుంటే చనిపోతారు. సొంత తమ్ముళ్ళే మా అన్న చనిపోతేనే మాకు సేఫ్ అవుతాము, లేదంటే కాదు అని డిపార్ట్మెంట్ కి. అంటే మా వలన ఏంటంటే ఒక పెద్ద కుటుంబము చిన్న భిన్నమైంది, దాడులు జరిగింది. తమ్ముళ్ళే డిపార్ట్మెంట్ కి సమాచారం ఇచ్చింది వాస్తవం కదా? లేదు, మా తమ్ముళ్ళు ఏనాడు ఇయ్యలేదు. ఈ రోజు వరకు నాకు అనుకూలంగా ఉన్నారు. ఎవరో మీకు తప్పు సమాచారం తక్కువ ఇచ్చినారు. మా ఊరికి సంబంధించి నన్ను కడుపులో పెట్టుకున్నారే తప్ప ఏనాడు కూడా మా గ్రామం నుండి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా అందలేదు. అసలు మా గ్రామము కండ్లల్లో ఒత్తులేసుకొని మమ్మల్ని కాపాడుకున్నది, కడుపులో పెట్టుకొని సాకింది మా గ్రామం. అంటే ఈ రోజు వరకు కూడా ప్రమాదకరమైన గ్రామం కాదు, అంత మంచి గ్రామం. ఆ గ్రామస్తుల మీదనో, ఆ బంధువుల మీదనో, అన్నదమ్ముల మీదనో ఎవరో ఆ బండాలు వేస్తే మనం వెళ్ళలేం కదా. కాబట్టి కళ్ళల్లో పెట్టి కాపాడుకున్నారు. మీరు ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు మీకే మీ ఇంట్లో ఓటేయలేదన్నా? మీరు ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు సరే, నేను రెండు సార్లు ఓటే. మీ ఇంట్లో వేసిరా అంటే నేను 2 సార్లు నిలబడి మా గ్రామం నుండి ప్రతి ఎన్నికల్లో నాకు మెజార్టీ వచ్చింది. మీరు లెక్కలు తీసి చూడండి. 1989లో మహాజన ఫ్రంట్ నుండి నేను నిలబడినా. ఆ రోజు మాదిగా దండోరా ఉద్యమం నాకు సపోర్ట్గా ఉంది. మహాజన ఫ్రంట్ ఆ రోజుల్లో అసలు అదొక పెద్ద ఉద్యమం. అంటే మనం ఓట్లు వేసుకునే కాలం కూడా రావాలి. అంటే ఎన్నికల ఉద్యమం, అది ఎన్నికల పోరాటం. అంటే ఇప్పుడు వరకు తుపాకులు పట్టుకొని కొట్లాడినాము,
సమాజంలో తుపాకులు పట్టుకొని కొట్లాడే శక్తి లేదు మాకి. ఒక్కరికి నేర్పేలేదా మీరు? ఎంతో మంది సమాజంలో మా నుండి స్ఫూర్తి పొందిన వాళ్ళు, మాముంటి స్ఫూర్తి పొందిన వాళ్ళు, సమాజము మమ్మల్ని చూసి మా తర్వాత అధ్యయనం పొందిన వాళ్ళు అనేక మంది పోరాట వీరులుగా తయారైనారు. గద్వాల్లో కూడా ఒక పోలీస్ మీద, ఒక ఎస్ఐ మీద కాల్పో భూపతి గారికి అవకాశం ఇస్తే తొక్కులాడతానే మీ జిల్లా నుంచి, మీ మండలం నుంచి, మీ తాలూకు నుంచి తొక్కలేదా మిమ్మల్ని ఇప్పుడు వరకు? ఒక్క పోస్ట్ అనే మీకు నామినేటెడ్ పోస్ట్ ఒక్కరిని ఇచ్చిరా? 89లో మేము ఎన్కౌంటర్లు అవుతాము, పోలీస్ స్టేషన్ పోతాము, ఇంకా విధి లేదు. మేము జనసీవన సవంతిలో కలిసి ఎన్నికల రాజకీయాల్లో పోతే అప్పటికి నేను రిపోర్టర్గా పనిచేసిన. రిపోర్టర్గా పనిచేసినా కూడా నేను ఆంధ్రప్రభలో చేసిన, ఈనాడులో చేసిన, ఆంధ్రజ్యోతిలో చేసిన, అనేక సంస్థలు, ఎందుకంటే రచించుకోనికనే మాకు ఆ రోజు పనిచేసిన. మేము పోలీస్ స్టేషన్కి పోతే వీడు మాజీ నక్సలైటు, వీళ్ళ మీద ప్రమాదం ఉందని రిపోర్టర్గా పోలీస్ స్టేషన్కి పోతే ఎట్లా ఉంటుంది? ప్రమాదం ఏం కాదు కదా, నేను రిపోర్టర్ని కదా, సమాచారం అడగనికి పోతా. కానీ పోలీసు వాళ్ళు లేకుంటే అక్కడ ఉన్న ఎస్ఐలు తుపాకీడ టేబుల్ మీద పెట్టే నాతో మాట్లాడేది, నేను రిపోర్టర్గా ఉన్నాక కూడా. అంటే మమ్మల్ని ప్రమాదకారిగానే వాళ్ళు భావించినారు. అప్పుడు జనజీవన అంటే వాళ్ళ భయం వాళ్ళకు ఉంది, నేనేం చేద్దానికి. అప్పటి వరకు అంటే మీ మీద భయం పోలేదు, అవును, ఈ రోజు వరకు మీ మీద భయం ఉందన్న. అంటే కానీ నాగరదొడ్డి వెంకటరాములు చైతన్యవంతమైన ప్రజల్ని చైతన్యం ఇస్తే ఒక ఎమ్మెల్యేనో ఇప్పటికి ఒక మినిస్టరో అవుతుండే. ఎన్నికల రాజకీయాలు వేరు, ప్రజా రాజకీయాలు వేరు. ఎన్నికల రాజకీయాలు అనేక అంశాల మీద ఆధారపడి ఉంటాయి. 88లో నేను పోటీ చేసిన, 89లో పోటీ చేసిన. ఆ రోజు మహాజన ఫ్రంట్ బస్సు గుర్తు నుండి పోటీ చేస్తే ఆ రోజుల్లో మాకు 5,000 పైచీలకు ఓట్లు వచ్చినాయంటే ప్రజలు ఆ రోజుల్లోనే మమ్మల్ని ఆదరించినట్లు లెక్క. అంటే ఒక ఇండిపెండెంట్గా దిక్కు దివాణం లేని ఒక మామూలు మనిషి ఉద్యమంలోకి వచ్చి పోటీ చేసినాడు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈరోజు టీఆర్ఎస్ ఏదైతే ఉందో టీఆర్ఎస్ పుట్టక మొదలు మేము తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, తెలంగాణ సాధన సమితి, ఈరోజున్న కోదండరాము, ఆ రోజున్న జయశంకర్ లాంటి అనేక మంది ఉద్యమకారులతో టీఆర్ఎస్ పుట్టక మొదలు మేము తెలంగాణ ఉద్యమకారులం. టీఆర్ఎస్ 2001లో పుట్టింది. అప్పుడు మేము తెలంగాణ ఉద్యమకారులందరం మళ్ళీ మేము నడపలేము, ఈ ఉద్యమాన్ని మొత్తం పెద్దది ఎత్తుకోలేమని చెప్పి టీఆర్ఎస్లో పుట్టిన 8వ రోజుకి నేను పార్టీలో చేరాను. ఆ రోజుల్లో కేసీఆర్ మీకు కాల్ చేసి మనం ఈ ఉద్యమం పెడుతున్నాం, ఈ పార్టీ పెడుతున్నాం. ఆ సమయాల్లో అందరికీ అందుబాటులో ఉండేవాడు కేసీఆర్. ఆ సమయంలో ఎక్కడెక్కడ ఉద్యమకారులు మనకి ఎవరు, ఎందుకంటే ఆయన ప్రధానంగా ఆధారపడినది ఆ రోజున్న ఉద్యమాల్లో వచ్చిన వాళ్ళనే ప్రధానంగా. ఎందుకంటే వాళ్ళే తెలంగాణ వాదులు, వాళ్ళే ఈ సమాజ మార్పుని కోరుకునేటోళ్ళు. కాబట్టి వాళ్ళని ఆందోళనని ఎల్లగొట్టాలంటే ఈ శక్తులే గొప్ప శక్తులు. కాబట్టి వీళ్ళని నిరంజన్ రెడ్డి కావచ్చు, అదే స్ఫూర్తి ఉన్నోడే, జిల్లాలో అనేక మంది కూడా అదే స్ఫూర్తి ఉన్నోళ్ళే. కాబట్టి మా లాంటి వాళ్ళు అప్పుడే ఒక ఉద్యమ స్ఫూర్తితో వచ్చింది. అప్పటికి తెలంగాణ కరెంటు బాగాలేదు, అప్పటికి తెలంగాణలో బోరుబావుల పరిస్థితి దారుణంగా ఉంది, రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. కేసీఆర్ ఆ పాటకి మీరు ఫిదాయనడానికి విన్నాను. ఆ తర్వాత కేటీఆర్ కూడా ఎప్పుడు చెప్తుంటారు, కేసీఆర్ పెద్ద కొడుకు ఎవరంటే నాగరదొడ్డి వెంకటరాములు అని చెప్తుంటారు. అది ఒక సందర్భంలో మా ఊళ్ళో అందరూ గద్వాలలో పోయినా, ఏం సార్ నాగరదొడ్డి వెంకటరాములు పరిస్థితి ఏమి ఎట్లా అని, మీరన్నా ఏదైనా చొరవ తీసుకొని ఆయనకి టికెట్ అంటే, నేను నాగరదొడ్డి వెంకటరాములకి టికెట్ వచ్చేంత వ్యక్తిని కాదు. ఆయన నాన్నకు అత్యంత సన్నిహితుడు, పెద్ద కొడుకు లాంటివాడు. ఏం చెప్పినా ఏం చేసినా సారే చెప్పాలా. ఇప్పటి వరకు కూడా గద్వాల్ జిల్లాలోని నాగరదొడ్డి వెంకటరాముల పేరు కేసీఆర్ దగ్గర ప్రస్తావన వస్తే అంటే అది ప్రూఫ్ అయింది. నాకేమీ పోస్ట్ రాలేదు, వాస్తవమే. కానీ ఎప్పుడు కేసీఆర్ వచ్చినా నా పేరు ప్రస్తావించకుండా ఏ సభలో మాట్లాడలేదనేది వాస్తవం. నాకు పోస్ట్ రాకపోవడానికి అనేక కారణాలు. టైంలో ఉద్యమం టైంలో ఆ సాంగ్ని చాలా మంది కూడా ఇప్పుడు నక్సలైట్లో ఇలా మీరు సాంగ్ పాడారు. ఈ టైంలో కూడా మీరు ఉద్యమం టైంలో కూడా చాలా చక్కగా వేయించాలని చెప్పినాను. ఆగదు 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 ఈ పోరాటం ఆగదు, సాగదు 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 ఆంధ్రుల పెత్తనం సాగదు, ఆగదు 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 ఈ పోరాటం ఆగదు, సాగదు 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 ఆంధ్రుల పెత్తనం సాగదు. ఇది ఆ రోజుల్లో బలమైన బాంబుల వర్షం కురిసిన, బారు ఫిరంగులు మోగిన,
ఆగదు 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 తెలంగాణ పోరాటం ఆగదు అనేది ఒక పెద్ద పాట. తెలంగాణ పోరాటంలో అనేక పాటలు వచ్చినాయి. పల్లె కన్నీరు పెడుతుందో అనే పాట ఆ రోజుల్లో పెద్దది. పల్లె పల్లెన పల్లేర్లు మొలిసే పాలమూరులోన అని గోరటెంకన్న పాట. పల్లె పల్లెలో పల్లేర్లు మొలిసే పాలమూరులోన నా తెలంగాణలోన అంటే పాట ఫ్లో రాదు. ఈదులన్నీ ఒటి మొద్దులైనవి, ఈదులన్నీ ఒటి మొద్దులైనవి, ఈత కళ్ళు బంగారమైనది, మందు కలిపిన నీళ్లను దాగి మంది కళ్ళు నిండుడుసులైనవి. ఆ రోజుల్లో బలమైన పాట. ఈ పల్లెల్లో ఎట్లా కమ్మరివామి కూలిపోయినది, కుమ్మరివాము కూలిపోయినది, సాకలి మంగలి బట్టలు సాకలి మంగలు బతుకు ఆగమైనది. ఆ రోజుల్లో బలమైన పాట ఈ పాట. మేము చాలా రోజులుగా ఆ పాటల్ని అవన్నిటి మర్చిపోయినాము. తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండమైన ఒక సాంస్కృతిక ఉద్యమం ద్వారానే తెలంగాణ ఉద్యమము నిర్మింపబడినది అనేది వాస్తవం. అనేక మంది సాంస్కృతిక ఉద్యమకారుల ద్వారానే మాలాంటి వాళ్ళు ప్రేరేపితమైనారు. కేసీఆర్ కూడా ఈరోజు ఇంత బలమైన నిర్మాణం జరిపినాడంటే తెలంగాణ ఉద్యమంలో ఒక జీవధారగా వస్తున్న సాంస్కృతిక ఉద్యమం అనేది ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ తెలంగాణలో ఈ సమాజాన్ని నిరంతరం జ్వలింపజేసేది పాట. ఈ పాట ఇప్పటికి ఉంటుంది. తెలంగాణ ఉద్యమం పోతే మరో ఉద్యమాన్ని ఎన్నుకుంటుంది, ఆ ఉద్యమం పోతే ఇంకో ఉద్యమాన్ని ఎత్తుకుంటుంది. ఎప్పుడూ తెలంగాణ అనేది ఒక జీవగడ్డ, ఒక మండుతున్న అగ్నిగోళం. ఈ మండుతున్న అగ్నిగోళాన్ని ఆర్పడము, అణిచివేయడము ఎవరి తరం కాదు. స్తబ్దంగా ఉండొచ్చు, భవిష్యత్ తరం కూడా కాదు. ఇది ఎప్పుడు మండుతున్న అగ్నిగోళమే. చైతన్యవంతమైన ప్రాంతము. తప్పకుండా ఇది ఒక కొత్త సమాజాన్ని నిర్మించుకునేది. అదే దాంతో పాటు 2004లో మీకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు కేసీఆర్. ఒక 2004లో రాకి 2004 కంటే ముందు చెప్తున్నాను. కేసీఆర్ పార్టీ పుట్టిన తర్వాత 2001లో పుట్టింది. 2003లో మా ప్రాంతానికి వచ్చినాడు. ఒక పాదయాత్ర చేసినాడు. కేసీఆర్ మొత్తం తెలంగాణలో పార్టీ చేసిన మొట్టమొదటి పాదయాత్ర నడిగడ్డ పాదయాత్ర. అల్లంపూర్ నుండి మొట్టమొదటి పాదయాత్ర కేసీఆర్ చేసినాడు. అల్లంపూర్ నుండి మొదలుకొని గద్వాల వరకు 7 రోజులు పాదయాత్ర చేసినాడు. ఈ 7 రోజుల్లో ఆ రోజున్న మనకి ఇక్కడ ప్రజాబలం వలన, మాకున్న ఇక్కడున్న ప్రజా సంఘాల వలన కేసీఆర్ అల్లంపూర్ నుండి మొదలు పెట్టుకొని గద్వాలకు వచ్చే వరకు తేరు మైదానంలో 15,000 మందితో సభ జరిగే వరకు పాదయాత్రలో కొంతమంది ఆంధ్ర నాయకులు బాంబులు వేస్తే అంటే కొడక ఏది చూడు కూలుస్తా అనేటట్లా రాజోలికి పోయినాడు సార్. రాజోలికి పోయినప్పుడు సారు ఆవేశంగా మాట్లాడుతూ మీరు మా ఆర్డీఎస్కి వాళ్ళు రంధ్రాలు పెట్టని ఇంకా ఎక్కువ చేయడానికి ఆ గేట్లు బద్దలు చేయడము, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు, పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా అక్కడ ఉన్న కొంతమంది ఆర్డీఎస్ చాలా తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. అక్కడ ఉన్న అక్రమ రంధ్రాలని పూడ్చాలనేది పెద్ద ఉద్యమం. ఇక్కడ ఆ అక్రమ రంధ్రాలని పూడ్చకపోతే ఆర్డీఎస్కి నీళ్ళు రావు. బాగా ఫ్లడ్ వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయి, కానీ ఫ్లడ్ తగ్గిందంటే అక్రమ రంధ్రాల ద్వారానే కేసీ కెనాల్కి నీళ్ళు పోతాయి. కాబట్టి అక్రమ రంధ్రాలని పూడ్చాలనేది ఈ ప్రాంత ప్రజల ఆలోచన. అక్రమ రంధ్రాలని పూడ్చం మేము, అక్రమ రంధ్రాలని బాంబులు పెట్టి బద్దలు కొడతామని బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఇచ్చిన పిలుపుకి ప్రతిస్పందనగా కేసీఆర్ మీరు ఆర్డీఎస్ని బద్దలు కొడితే మేము సుంకేశ్వర డ్యామ్ని బాంబులు పెట్టి బద్దలు కొడతాం. ఈరోజు ఆ రోజు కేసీఆర్ ఇచ్చిన అతిపెద్ద సంచలనమైన ప్రకటన. అంటే తెలంగాణ ఉద్యమంలోనే, తెలంగాణ స్పిరిట్లోనే ఆ స్పిరిట్ ఉంది. అంటే అంటే మీకే బాంబులు తెలుసా, మీకే తుపాకులు తెలుసా, మీకే తెలుసా? తెలంగాణ ప్రజలు కూడా మామూలు మనుషులు కాదు, మేము కూడా ఆ స్థాయికి చేరుకోగలము మమ్మల్ని దెబ్బతీస్తే అని పిలుపిచ్చిన పెద్ద పిలుపు. అది మొత్తం తెలంగాణలోనే ఒక ప్రకంపనల్ని పుట్టించిన నినాదం అది. ఆ రోజుల్లో ఉన్న ఆయన కూడా స్పందించినాడు. అప్పుడున్న ఆర్డీఎస్ ప్రజలు కన్నీళ్లు పెడుతుంటే చూడలేదు. 7 రోజులు ప్రయాణం చేసినాడు, గద్వాలకు వచ్చినాడు. రోజు 5,000 మంది ఆ రోజు ఆయన ఎమ్మడి నడిచినామంటే ఎంత బలం ఉంటే నడిచినామో ఇంకా లెక్క చేస్తాం. ఈ ప్రాంతంలో మాకెంత బలం ఉంటుందో అది చూసి ఫిదా అయిపోయి కేసీఆర్ అదొకటి. సిరిసిల్ల చేనేత కార్మికులకు ఒక పిలుపిచ్చింది. ఏది బిచ్చాటన చేసి సిరిసిల్ల కార్మికుల్ని
ఉరికంబాలు ఎక్కుతుంటే సిరిసిల్ల చేనేత కార్మికులు చచ్చిపోతుంటే ఒక పిలిపించినాడు. ఆ పోతున్న క్రమం లోపల నేను ఒక యాక్సిడెంట్కి గురైనా. మొత్తం ఈ కాలంతో పోయింది. ఇదే కాలుకి గతంలో కాలింది, మళ్ళీ ఇదే కాలు ఇరిగిపోయింది. అప్పుడు నేను ఉద్యమ స్పిరిట్గా ఉన్నాను. వెంకటరాములు జనబలం ఉంది, ధనబలం ఒకట్లేదు, వెంకటరాముల దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనకి ఇస్తే బాగుంటుందని అప్పుడు తెలుగుదేశంతో కాంగ్రెస్తో వైఎస్ రాజశేఖర రెడ్డితో పొత్తు కుదిరింది టీఆర్ఎస్కి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 6 మంది నిలిచినారు, 6 మందిలో నేను ఒకరిని. అప్పుడు 24 మంది గెలిచినారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2004లో ఉమ్మడి అభ్యర్థిగా నిలబడినాను. ఎవరితోని డీకే అరుణని కాదని నాకు టికెట్ వచ్చింది. కేసీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు కలిసి నాకు టికెట్ ఇచ్చినారు. అప్పటికి నేను బ్యాగ్ పట్టుకొని రైలు ఎక్కతోని బస్ ఎక్కతోని మామూలు సాధారణమైన వ్యక్తిని. డీకే అరుణ కుటుంబాన్ని కాదని టికెట్ ఇవ్వడం అంటే మా పార్టీలో నేనెంత ప్రాధాన్యత కలిగినానో మా పార్టీ పెట్టిన లిస్టులో 12వ పేరు నాది. అంటే మా పార్టీలో నేను అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుని. జిల్లాలో అందరిలాగానే నేను కూడా చాలా ప్రధానం కాబట్టి నాకు 2004లో ఉమ్మడి టికెట్ వచ్చింది. కానీ ఆ రోజులున్న పరిస్థితులు టికెట్ ఇచ్చినారు, బయటికి దొరినారు, మాకేమీ సహాయం చేయలేకపోయినారు. ఆ రోజున్న పార్టీకి ఉన్న పరిస్థితిని బట్టి భూములు అమ్ముకున్నాం, సర్వస్వం దారపోసినాం. ఎన్నికల్లో ఎన్నికిపోతే ఉద్యమం చనిపోతుంది, ఉద్యమకాలంలో మేము చేసిన అనేక త్యాగాలు పోతాయి. ఉద్యమాన్ని నిలబెట్టుకోవాలంటే మేము ఎన్నికల్లో పోటీ చేయాలని పోటీ చేసినాము. ఆ రోజుల్లోనే మాకి అత్యంత విలువ మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్లో జరిగిన ఎన్నికల్లో ఒక లక్ష్మారెడ్డి గెలిచినాడు. మిగతా నాయకులకు ఎన్ని ఓట్లు వచ్చినావో అంతకంటే బలంగా కూడా దాదాపు అదే స్థాయిలో రావుల రవీంద్రనాథ్ రెడ్డి తప్ప అంత స్థాయిలో నాకు ఆ రోజు ఎన్నికల్లో ప్రజల ధరణ పొందినాను. కానీ ఎందుకు ఓడిపోయినానంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పొత్తు ధర్మాన్ని పాటించి డీకే అరుణ సమాజ్వాదీ పార్టీ టెంకాయ గుర్తుతోని నిలబడకపోతే ఆ రోజే గెలిచేవాడిని. పొత్తు ధర్మాన్ని ఆమె పాటించలేదు. నెంబర్ 2, వైఎస్ రాజశేఖర రెడ్డి కేసీఆర్ పొత్తు కుదిరింది టీఆర్ఎస్కి కాంగ్రెస్కి. వీళ్ళిద్దరూ మాకు వచ్చి ప్రచారం చేయాలనా లేదా? చెయ్యాలా. కానీ ఆ రోజులున్న ఇక్కడ బలమైన ఈ నాయకత్వాన్ని కాదని వాళ్ళు వచ్చి ఇక్కడ బహిరంగ సభను కూడా నిర్వహించలేకపోవడం వల్ల నాకే టికెట్ వచ్చింది. ఊక అట్లా ఇచ్చినాము మేము టికెట్ ఆయన కాదని నాగదొడ్డి వెంకటరాముకి ఆ రోజుకి సెల్ ఫోన్లు లేవు, విస్తృతమైన సమాచారం లేదు, సమాచార విప్లవం లేదు. కాబట్టి నేను ఏ గ్రామానికి పోతే ఇంకో గ్రామానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే నాయకులు లేరు నేను. అయినప్పటికీ ప్రజలు తండోపతండాలుగా ప్రతి గ్రామానికి పోతే ఊరేగింపులు చేసినారు. కానీ చివరికి వాళ్ళు ఏమంటే ఆయనకి ఇవ్వలేదు మాకే ఇచ్చినారని, ఇచ్చింటే కేసీఆర్ వస్తుండే కదా, ఇచ్చింటే వైఎస్ రాజశేఖర రెడ్డి వస్తుండే కదా, వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదని ఒక పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయడం వల్ల ప్రజలు నాకు ఓట్లేసే ప్రజలు చివరి 2-3 రోజుల్లో వెనక్కిపోయి ఓట్లు వేయలేదు. లేదు ఆ రోజే ప్రతి గ్రామానికి మా వెనక గన్మ్యాన్లు పెట్టినారు, ఎన్నికల్లో పెడతారు. మా వెనక కొంతమంది ఇన్ఛార్జీలను పెట్టినారు. మా గన్మ్యాన్లు కూడా చెప్తుంటారు, అన్న నువ్వు ఏ ఊరు పోయినా ఇంతమంది ఆదరిస్తున్నారు, ఇక్కడనే మా మిత్రుడు ఉన్నాడు, ప్రతి గ్రామంలో ఊరేగింపు జరుగుతుంది, మరి ఇంత ఊరేగింపు జరుగుతుంటే నువ్వు ఎన్నికలకు పోయినట్టు లేదు, గెలిచి వచ్చినట్టు ఉంది అని మా గన్మ్యాన్లు అన్నా నువ్వు ఎమ్మెల్యే అయితే మమ్మల్నే పెట్టుకున్నారు చూడని మా పక్కలు ఉన్న వాళ్ళు అంటున్నారంటే ప్రజలు ఎంత స్థాయికి పోయినారు. కానీ చివరికి మేము వాళ్ళ ఆధిపత్యంలో వాళ్ళ ప్రచారములో విస్తృతమైన ప్రచారంలో మేము ఓడిపోవడం జరిగింది. అయినా ఒక గణనీయమైన ఓటుని నేను ఆ రోజు పొందిన. మిగతా నాయకులకి 2004 అయిపోయింది. 2009 అప్పుడు మీరు టికెట్ వచ్చిన పార్టీ నుంచి రాలేదు. 2014 అప్పుడు వచ్చిన టికెట్ రాలేదు. 2019 18 రాలేదు. 2023 రాలేదు. రాలేదు. 2004 నుంచి 24 వరకు సంవత్సరాలు 20 ఇయర్స్ అయింది. రాలేదు. అప్పటి వరకు ఒక రెడ్డి రాజకీయం నడుస్తుంది. 2004లో నాగర్దొడ్డి వెంకటరామయ్య గారికి తండోలుగా వచ్చింది జనాలు, చాలా బాగుంది. 2023లో కూడా సరిత గారికి కూడా తండోప ఎక్కడ పోయినా బ్రహ్మరథం పట్టారు. ఒక బీసీ బిడ్డగా మన గద్వాల్ తాలూకాలో ఎందుకు ఇంత అంటే ఏమని చెప్తాను, 2004లో నాగర్దొడ్డి వెంకటరామయ్య చెప్పినది తండోపతండల ప్రతి జనాలు అంటే గన్మెల్లి చెప్పారు, డిక్లరేషన్ అయింది.
2004లో డిక్లరేషన్ అంటే గెలిచిండు ఇంకా అని ఒక డిక్లరేషన్ కూడా చెప్పారు. అవును. 5 రోజుల్లో మార్పులు అంటే మార్పులు జరుగుతున్నాయి. ఒక భూపతి గారు వలస లేదంటే వెంకటరామ గారికి అవకాశం ఇస్తే మళ్ళీ అదే నక్సలైటిజం వస్తుంది, ప్రతి ఊర్లో అదే ధమ్కిలు ఇస్తాడు, కబ్జాలు చేస్తాడు అనే రూమర్ అయితే బాగా వినపడింది కదా అప్పుడు. అసలు నాగరదొడ్డి వెంకట్రాములు ఏనాడు ధమ్కీలు ఇవ్వలేదు, ఏ భూ కబ్జాలు చేయలేదు. అన్ని అంటే ఇక్కడున్న ఆధిపత్య వర్గాల గత 20 సంవత్సరాల నుంచి అదే 2004లో తండోపతండలు వచ్చారు, గెలిచిరు అని ఒక గెలిచినాను అదే గవర్నమెంట్ మీకు చెప్పారు. అదే వాళ్ళు 2023లో కూడా సరిత గారు అదే ఊహించుకున్నారు. బట్ ఒక బీసీ బిడ్డగా అక్కడ సరిత గారు తీసుకోండి, ఇక్కడ వెంకటరామరావు తీసుకోండి, కొంత బహుజన బిడ్డగా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మీకు అండర్స్టాండింగ్ లేకున్నప్పుడు తత్వం కాదు నమ్మట్లేదు అంటే గద్వాల ప్రజలు కానీ అక్కడ కేసీఆర్ గారు ఎందుకు నమ్మట్లేదు? ఈ గడ్డ ఆమోదించినంత ఏ గడ్డ ఆమోదించలేదు. మొత్తం ఉమ్మడి జిల్లాలో గట్టు భీముడికి తెలుగుదేశం టికెట్ గెలిపించిన ఇదే జనం. ఆ రోజుల్లో ఏం జరిగింది? గట్టు భీమునికి ఏజెంట్లు లేరు, గట్టు భీముని దగ్గర ధనము లేదు. గట్టి భీములు గారు ఎప్పుడు గెలిచారు? 89. గట్టి భీములు గాని గెలిపించారు. అదే గద్వాల ప్రజలు గట్టి భీములు గాని గెలిపించారు. వాళ్ళ డబ్బులు సొంతంగా చేసుకుని ప్రతి ఒక మండలం మనవాడు గెలిస్తే, మన బీసీ బిడ్డ గెలిస్తే బాగుంటుంది ఆ జనాల తర్వాత 20 సంవత్సరాల వరకు ఇప్పుడు కూడా గెలిపిలేకపోతున్నారు. ఈడ మనం ఒకసారి ఆలోచించాలి. గట్టు భీముడు గెలిచినాడు, ఆధిపత్య వర్గాలు గట్టు భీముడిని చాలా చాలా నిర్వీర్యం చేసినాయి. గ్రామాల్లో తమ ఆధిపత్యం పోతే ఎట్లా ఉంటుందో రుచి. అదే 2009లో సీటీ ఇవ్వకుంటే అదే బంగ్లా రాజకీయాలకు మీరు 6 నెలలు పోలేదా? ఎందుకు పోయినాము? ఎందుకు పోయినా 2004లో టికెట్ ఇచ్చినారు. నేను టీఆర్ఎస్లోనే ఉన్నాను. మళ్ళీ గట్టు భూమిని తెచ్చుకున్నాము. నాతోనైతే లేదు, గట్టు భీముతోనైతే ఇద్దరం కలిస్తే అన్నాము. నేను ఉద్యమంలో పనిచేసినాను, గట్టు భీమన్న ఉద్యమంలో పనిచేసినాడు. మా ఇద్దరికి కాదని పార్టీ కృష్ణమోహన్ తీసుకొచ్చి టికెట్ ఇచ్చింది. అంటే పార్టీ మేము సిద్ధంగా ఉన్నాము ఎన్నికలను ఎదుర్కోవడానికి. గట్టు భీమన్నకు వచ్చినా నాకు వచ్చినా సిద్ధంగా ఉన్నాము. కానీ మా ఇద్దరికి కాదని వీళ్ళైతే సరిపోతారని చెప్పి ఎప్పుడైతే అప్పటి వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకుని తీసుకొచ్చి టికెట్ ఇచ్చినప్పుడు ఇన్నేళ్ళు అప్పటి వరకు కేసీఆర్ అని చెప్పి వచ్చినాడు, నీకే టికెట్ అన్నాడు. గట్టు భీముడు అయితే వెంకటరాములు కొడతాడో లేదో వీళ్ళనని గట్టు భీముని తీసుకొస్తుంది. గట్టు భూమిని తీసుకొచ్చినాకైనా గట్టు భూమికి ఇవ్వాలి కదా. ఎన్నోసార్లు ప్రస్తావించిన కేసీఆర్ గట్టు భూమికి ఇవ్వలేదు. అప్పుడు మేము కృష్ణమోహన్కి ఇచ్చారు, సీట్ ఇచ్చారు, మీరు వెళ్ళారు. 50 లక్షలు తీసుకుని వాస్తవం కదా? కాదు నాకు ఆ రోజు నిజంగానే నాకు డబ్బు మీద ఆశ ఉంటే 2004లో నాకు టికెట్ వచ్చినప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇస్తామన్నారు. ఆ రోజుల్లో 40 లక్షలు ఇస్తామన్నారు. గెలుస్తామని ధీమా కాదు, నా శక్తి నాకు తెలుసు కదా. వాళ్ళని ఎదుర్కొంటే శక్తి లేదని నాకు తెలుసు. అయినా పార్టీ నిలబెట్టింది, ఉద్యమాన్ని కాపాడుకోవాలా, తీవ్రతరంగా కాపాడుకోవాలా. నిజంగానే నాకు డబ్బు అవకాశము ఆశ ఉండింటే 2004లోనే లొంగిపోయి నేను చిన్నపిల్లగాన్ని. ఆ రోజుల్లో వాళ్ళకి ఏమీ అనను, కానీ నేను ఉద్యమాన్ని నిలబెట్టుకోవడానికే నా సర్వశక్తులు ఒడ్డినా ఈ రోజుకి అదే పరిస్థితుల్లో ఉన్నా. ఈ రోజుకి అట్లే ఉన్నా. సంవత్సరాల నుంచి ఒక బీసీ బిడ్డని నమ్మాలంటే ఇప్పటి వరకు భయపడుతున్నారు. ఒక గట్టి నమ్మకం ఇవ్వలేకపోతున్నారు సార్. గట్టి నమ్మకం 40 సంవత్సరాల చరిత్ర. గట్టి భీముని గెలిపిస్తాం కదా, మేమే గెలిపిస్తాం కదా. ఈ సమాజమే కదా గెలిపించింది. మళ్ళీ ఎప్పుడు అవకాశం ఇచ్చినారు? ఏ పార్టీ బీసీలకి అవకాశం ఇచ్చింది? ఎప్పుడు ఇచ్చింది? 2023లో ఇవ్వలేదా? మొన్న ఎందుకు ఇచ్చిన? తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతం వ్యవసాయక ప్రాంతం, బోర్లు బావులు వ్యవసాయం బాగా బలంగా ఉన్న ప్రాంతం. నడిగడ్డ వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కరెంటు పోలేదు, రైతు బంధు వచ్చింది, పెద్ద ఎత్తున పథకాలు వచ్చినాయి. కాంగ్రెస్ వచ్చినా ఈ ప్రాంతం బలమైన వ్యవసాయ ప్రాంతం కాబట్టి బీసీ బిడ్డగానే చెప్తున్నా. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఒక టీఆర్ఎస్ పార్టీ బలమైన ఏవైతే కార్యక్రమాలు ఈ ప్రాంతానికి ఎక్కువ అంటినాయి. ఈసారి కూడా టీఆర్ఎస్ఏ వస్తుంది, ఈసారి కూడా కేసీఆర్ వస్తాడు. ఆ పథకాలని మేమేనాడు కూడా ఏ పోస్టులు కోరలేదు కూడా. ఎప్పుడు కోరినా ఎమ్మెల్యే పోస్ట్ కావాలన్నాం మేము. ఏనాడన్నా ఎవరైనా నిరూపిస్తే ఇక నాగరదొడ్డి వెంకటరాములు కడిగిన ముత్యము తెరిసిన పుస్తకం.
ఎవ్వరు నా మీద బురద చల్లలేరు, చల్లనిక సాధ్యం కాదు. నాగర్దొడ్డి వెంకట్రాములు ఏనాడు లొంగిపోడు, ఎవరు లొంగిపోరు. నిజంగా నేను డబ్బులు తీసుకుంటే నేను ఆడ ఉండాలా? నువ్వు చెప్పే డబ్బులు తీసుకుంటే మేము ఆడ ఉండాలా? ఈ రోజుకి బస్సు ఎక్కి తిరుగుతున్నాం, ఈ రోజుకి రైలు ఎక్కి తిరుగుతున్నాం. ఈ రోజు నాగర్దొడ్డి వెంకట్రాములు ఎప్పటికీ నాగర్దొడ్డి వెంకట్రాములు ఎప్పుడు కడిగిన పుస్తకం, ఎప్పుడు తెరిచిన పుస్తకం. పార్టీల నుండి పెద్ద ఎత్తున కోట్లు తీసుకొచ్చే ఎమ్మెల్యేలని అడగరు, పార్టీల నుంచి ఇస్తుంటే అడగరు. అరుణమ్మకి డబ్బులు ఇచ్చిన పార్టీలు ఇచ్చినా అడగరు, ఇంకోరికి పార్టీలు ఇస్తున్నాయి. వాళ్ళు అమలు పోయేవాళ్ళు కాదు. అంటే వాళ్ళు కోర్టు తీసుకొచ్చిన వాళ్ళ అదే అంటే కోర్టు తీసుకొస్తే అది ఎవరి డబ్బు? పార్టీలు ఇచ్చిన డబ్బే కదా. మరి పార్టీలు ఇచ్చిన డబ్బుని వాడుకుంటూ ఏనాడన్నా వీళ్ళు ఇక్కడ బంగ్లాల వాళ్ళు, ఇక్కడ రాజకీయ నాయకులు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఏనాడైనా ఖర్చు పెట్టి గెలిచినారా? పార్టీలు ఇచ్చిన డబ్బులతోని, పార్టీలు ఇచ్చిన డబ్బుల్ని మిగిలించుకొని గెలిచినారు. వాళ్ళ కుటుంబమే పోటీగా ఉంటుంది. వాళ్ళ కుటుంబమే పోటీగా ఉండి అక్కడ నుండి ఆ పార్టీ నుండి వాళ్ళు తెచ్చుకుంటారు, ఈ పార్టీ నుండి వాళ్ళు తెచ్చుకుంటారు. అవే డబ్బుల్ని లోపల రాత్రి మాట్లాడుకుంటారు. మనము ముందర పోవద్దు, ఎంత ఖర్చు పెట్టాలి నాకు అంతే ఖర్చు పెట్టాలంటారు, ఎంత చేయాలి నాకు అంతే చేస్తారు. వాళ్ళే పోటీ. యారా అయితే నెత్తి వల్ల కొట్టుకోనిక ప్రజలు ఆ రాయికైనా ఇస్తారు, ఈ రాయికనే రెండు నెత్తుల వల్ల కొట్టుకునే. ఈసారి సరితమ్మకు వచ్చింది. ఈ సరితమ్మకు వచ్చిన ఈ పీరియడ్లో ఎందుకు సఫలం కాలేదు? నేను వివిధ అంశాలు, డబ్బులు, రాజకీయాలు ఇవన్నీ తింటారు, వాళ్ళు ఇచ్చేతోళ్ళు, వీళ్ళేదో బీసీ నాయకులు తీసుకుంటోళ్ళు అనేది చాలా దుర్మార్గమైన అపాదు. ఇది వాళ్ళు ఇచ్చేతోళ్ళు ఇంకా మిగతా బీసీలంతా బిచ్చగాళ్ళ కల్లా ఈ ప్రజలకి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరిని చూసినా కొనేటోనిగా, అమ్ముడు పోయితోనిగా, ఇతర రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే కృష్ణమోహన్కి, ఇదే అరుణమ్మకి పార్టీలు డబ్బులు ఇచ్చినాయా లేదా? వాటిని ఏమంటారు మీరు? వాటిని ఏమంటారు? మొత్తం రాష్ట్రంలోనే అతి ఎక్కువ డబ్బులు ఇచ్చిన మా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. మరి ఎందుకు పార్టీ నడిచిపెట్టారు? మాకేమీ ఇవ్వలేదు. టైంపాస్ కాదు, మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము. మా పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళని గెలిపించే బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే పార్టీలో ఉంటాం. పార్టీ విధానం మైక్ పట్టుకొని మాట్లాడతాం. మరి అంటే మరి కూలగొట్టినాం కదా, గట్టు భూమి మన కూలగొట్టి చూపించింది కదా. ఈ గట్టు భీమన్న కూలగొట్టి నిరూపించినాడు కదా. భవిష్యత్తులో కూడా నిరూపిస్తాం. ఒక సమాజం మార్పు జరిగేటప్పుడు అనేక సార్లు అబార్షన్ అవుతుంది. ఎందుకంటే దీని ఏజ్ సరిపోతలేదు. అంటే వాళ్ళని ఆధిపత్యం 70 ఏళ్ళ రాజకీయాలు కాబట్టి వాళ్ళని కొట్టడానికి కొంత తపన పడుతుంది ఇది. కానీ ఎప్పటికైనా ఈ గడ్డ మీద, గద్వాల గడ్డ మీద ఎగిరేది బీసీ జెండానే. ఒక్కసారి బీసీ జెండా ఎగిరిందంటే ఇంకెప్పుడు వాళ్ళు జనాలు అందరినీ అవుతారు. ఎందుకంటే జనాలు నాకు తెలిసి ఈ ప్రాంతంలో బీసీల మీద దుమ్మెత్తిపోసే, బీసీల మీద డబ్బులు కమ్ముడుపోతారనే ఒక దుష్ప్రచారము అది క్రమంగా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఏ బీసీ నేను ఒక్క బీసీ అన్నాను, రాజకీయాలు డబ్బులతో కూడుకున్న రాజకీయాలు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. వాళ్ళే పార్టీలోకి దూరి కోవట్టులుగా మారి ద్రోహం చేసిన విషయము ఈ గద్వాల గడ్డ మీద అంతా కూడా పాకుతున్న విషయం తెలుసు. బీసీ నాయకులకి ఈ ప్రాంతంలో టికెట్లు ఇచ్చి చూడమను. పార్టీలు ఎందుకు గెలవో చెప్తాం. బీసీ నాయకులకి టికెట్లు ఇవ్వకుండా బీసీలు అక్కడ పోయినారనో ఇక్కడ పోయినారనో, ఏ పార్టీలో ఉన్న బీసీ నాయకులైనా ఆ పార్టీలో పనిచేయాల్సి వస్తుంది పార్టీకి అనుగుణంగా. అంటే మీరు జెండా పట్టుకుంటే జెండా, మేము పట్టుకుంటే కాదా? మేము పార్టీ విధానాలకి లొంగకపోతే ఏమంటావు? రేపు నువ్వు పార్టీ విధానాలకి రేపే బయటికి పోతాం. మరి ఆ పార్టీ ఏది కార్యక్రమం ఇస్తుందో, ఎవరికి టికెట్ ఇస్తుందో చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. అంత మాత్రం చేత వాళ్ళకి అమ్ముడు పోయినట్టే కాదు, అంత మాత్రం చేత వాళ్ళకి గొడుగు పట్టినట్టే కాదు, అంత మాత్రం చేత వాళ్ళ ఏమని అస్సలు విధి లేని పరిస్థితుల్లో ఇచ్చింది. విధి లేని పరిస్థితుల్లో అక్కడ కూడా ఒక రెడ్డి ఇచ్చింటే ఈ బీసీ బిడ్డకి ఇయ్యదు. ఎంత సహకారం చేసినారు, ఏం సహకారం చేసినారు? అదే పార్టీల్లో ఉన్న వాళ్ళు ద్రోహం చేసినారు కదా. వాళ్ళ మీద ఇప్పటి వరకు చర్యలేమి? మంది దుమ్మెత్తి పోస్తున్నారు కదా, వాళ్ళ మీద చర్యలు ఉన్నాయా? మళ్ళీ వాళ్ళే ఊరేగుతున్నారు కదా, వాళ్ళే అక్కడ ఎప్పటికైనా ఇక్కడ ప్రజలు గెలుస్తారు. పార్టీలు తమ నిర్ణయాల్ని మార్చుకున్నలా, పార్టీలు బీసీలకు ఇవ్వాలా, ఇచ్చి చూడకుండా ఆ ప్రాంతంలో బీసీలు లేరు, ఆ ప్రాంతంలో వాళ్ళే గెలుస్తారు, వా అత్త అన్న గెలుస్తుంది, అల్లుడన్న గెలుస్తారు, వా బంగ్లాకి ఇస్తేనే గెలుస్తారని ప్రతి పార్టీ అనుకుంటే మేము ఎట్లా గెలవాలా?
ప్రధానమైన పార్టీలు బీసీలకు ఇచ్చి చూస్తేగా తెలిసేది. ఇచ్చి చూడకుండా దుమ్మెత్తిపోసి కృష్ణమోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తే 6 లక్షలు తీసుకున్నారని, లేకుంటే ఇంకో రంజిత్ ఎదురు నిలబడితే ఆయన డబ్బులు తీసుకున్నాడని, లేకుంటే ఇంకో విజయ్ కుమార్ వస్తేనో, ఇంకో ఆంజనేయులు గౌడ్ వస్తేనో, లేకుంటే ఇంకో నాయకుడు వస్తేనో, ఇంకో సరితమ్మ వస్తేనో, అంటే ఏమి ఈ దుమ్మెత్తిపోసే కార్యక్రమాలు అదే పార్టీలో ఉంటూ నిజంగానే సహకారం చేసినారా? ఆధిపత్య వర్గాలు సహకారం చేసినాయా? అసలు ఎవరెవరు ఏకమైనారు? ఇదే అరుణమ్మ సరితమ్మ నిలబడిందని మరి ఎందుకు విత్డ్రా అయింది? ఆమె నిలబడి ఉండొచ్చు కదా. నిలబడింటే ఈ రోజు ఏమైతుండే? వాళ్ళు ఇచ్చినది బీసీల మీద ప్రేమతో కాదు. ఒకవేళ ప్రేమ ఉంటే నువ్వు ఎప్పటి నుండి అరుణమ్మ అనుకుంటే ఇక్కడ బీసీలు గెలవరా? ఆమెకు ఆ శక్తి తక్కువ ఉందా? 7,000 ఓట్లే, ఒక 10,000 లోపే వస్తాయా? అరుణమ్మకి 10,000 ఓట్లే వస్తాయా? ఏమని వాళ్ళు స్పష్టంగా అయిపోయింది. అత్తాళ్ళు ఏకమైనారు, వీళ్ళు మనల్ని ఓడిస్తారని చివరి దాకా తీవ్ర ప్రయత్నం చేసినారు సరితమ్మని గెలిపించుకోవడానికి ప్రజలు. ఇది వాస్తవం. గెలిపించుకోవడానికి ఈ ప్రజలు పడిన తపన అంతా ఇంత కాదు. కానీ అనేక ఎత్తులు, జిమిక్కులు, ఎత్తుగడలు, అనుభవ రాహిత్యంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డి గారు వెళ్ళారు. టీఆర్ఎస్ పెట్టి ఇక్కడ ఎందుకు వచ్చినారు? ఇప్పుడు బీసీ నాయకత్వాన్ని అణగదొక్కడానికి, ఆధిపత్య వర్గాల్ని మళ్ళీ నిలబెట్టుకోవడానికి. ఇవ్వకపోతే నింద మేం కాదు మోసేది, పార్టీలు మోస్తాయి. గట్టిగా భరోసా ఇస్తారా సార్ మీరు గద్వాల్ నియోజక ప్రజలకి? నేను ఉంటా. ఇప్పుడు మేము చేసిన సర్వేలో మేము సర్వే చేసినాము, ఎవరికి ఇస్తే బాగుంటుంది. ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ లిస్ట్లో ఉన్నారు. ఫస్ట్ లిస్ట్లో వెంకరాములు గారు ఉన్నారు, నాగర్దురి వెంకరాములు ఫస్ట్ లిస్ట్లో. ఈసారి ఒక అవకాశం ఇద్దాము అన్నకని గట్టిగా మేము తీసుకున్న ఈ గ్రామాల్లో దాదాపు 100 గ్రామాల్లో 100-130 గ్రామాల్లో ఎక్కడ చూసినా అన్నకు ఒక అవకాశం ఇద్దాము, ఏమో ఉన్నా అన్న హెల్ప్ చేస్తారు, ధైర్యవంతులు, ఈసారి అవకాశం ఇద్దాం. అది గట్టిగా నిలబెట్టుకోగలరా మీరు? సార్ ఒక్కడే సార్, ఫస్ట్ మొట్టమొదట రాజకీయాల్లో తీసుకోవాల్సింది రాజకీయ పార్టీలు బీసీలు ఎదగాలన్న సర్వేలో ఎక్కడ చూసినా ఫస్ట్ 2004లో దిక్కు దివానం లేదు, ఒక సెల్ ఫోన్ లేదు, ఒక సమాచార వ్యవస్థ లేదు. ఆ రోజుల్లోనే నేను గెలుపు దశకి పోయి వెనక్కొచ్చిన. ఈ రోజు ఇస్తే నాకు తెలియని పల్లె లేదు, నాకు తెలియని ఊరు లేదు, నాకు తెలియని మనిషి లేడు. 18 ఏళ్ళ పిల్లగాని ఓటేసే ప్రతి వ్యక్తి నుండి 90 ఏళ్ళ వరకు నేను గుర్తుపట్టగలను. ఇప్పుడు నాకు ఛాయిస్ ఇస్తే పార్టీ 100కి 100 వాళ్ళు గెలుస్తాం. అంటే ప్రతి గ్రామంలో నేను సర్వే తీసుకున్నా. అంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి అధ్యక్ష ఎవరు వహిస్తే బాగుంటది, దాంతో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు వచ్చేది నాగర్దుడ్డి వెంకటరాములు. ఎందుకంటే ఒక ఉద్యమకారుడు, ఏది వచ్చినా అన్న అవైలబుల్ ఉంటాడు, ఎక్కడ వెళ్ళదు, ఏ సమస్య ఎనీ టైం ఫోన్ లింక్ చేస్తాడు. అన్న ఈ సమస్య ఉందంటే ఏ పరంగా హెల్ప్ చేస్తాడు, ఒక నమ్మకం అయితే. ఇప్పుడు మా సర్వస్వం ధారపోసినాం ప్రజలకి. మమ్మల్ని పరీక్షించడానికి ఎముకలు తప్ప ప్రజలు ఇప్పుడు కూడా మమ్మల్ని పరీక్షించింది అనుకో, ప్రజలు మేమేం చేయలేం, స్కెల్టన్ గా మిగిలిపోయినాం. అంటే 80లో మొదలయ్యి ఉద్యమాల్లో ఈరోజు 2024 అంటే ఎంత సుదీర్ఘ పోరాటం. 44 సంవత్సరాలు ప్రజల్లో నిలబడ్డం, ఏ పదవి లేకుండగా, ఏ పోస్ట్ లేకుండగా ప్రజల్లో అన్ని ఉద్యమాల్లో, జిల్లా ఉద్యమం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఒక బీసీ ఉద్యమం కావచ్చు, ఏబిసిడి వర్గీకరణ కావచ్చు, బోయళ్ళకి ఎస్టీ జాబితాలో చేర్చడం కావచ్చు, అంటే అన్ని ఉద్యమాల్లో మేము భాగమైనాం కాబట్టి ప్రజలు ఆదరిస్తున్నారు. అంటే తెలంగాణ ఉద్యమంలో ఒక మాట మాట్లాడినాడు కేసీఆర్, జనం గుండె కుర్చీ కన్నా మించిన కుర్చీ లేదని మాట్లాడినాడు. ఈరోజు గద్వాల తాలూకాలో నేను ఎమ్మెల్యే కాలేదు, ఒక పోస్ట్ కూడా చేయలేదు, కానీ నాకు జనం గుండె కుర్చేసి కూర్చోబెట్టినారు. నాకు తిరుగులేదు. ఇంతకంటే మంచి పోస్టు నాకు అవసరం లేదు. నేను బజార్లో పోతే, ఇక్కడ నుండి కొత్త బస్ స్టాండ్ నుండి పాత బస్ స్టాండ్ పోతే నేను పోవడానికి ఒక దినం పడుతుంది. నమస్కారం పెట్టుకుంటానో, చేతులు అందించుకుంటానో, పలకరించుకుంటానో పోవడానికి. ఇంతకంటే మనిషికి ఇంకేం కావాలా? ఒక నాయకునికి, ఒక ప్రజాప్రతినిధికి లేనంత ఆదరణ. ఇప్పుడు మీరు పోయి పోల్ పెట్టండి, నాగర్దొడ్డి వెంకటరాములకి ప్రజాదరణ తగ్గిందంటే నేను నిలబడను. ఏమంటే గద్వాల ప్రజలు అనేక సార్లు ఇచ్చినారు అవకాశాలు, పార్టీలు ఇవ్వలేదు.
పార్టీలు ఇవ్వలేదు. పార్టీలకి సిద్ధంగా ప్రతి ఎన్నికల్లో మొత్తుకుంటున్నారు, పార్టీలని పోయి మొక్కుతున్నారు, దరఖాస్తులు ఇస్తున్నారు బీసీలకి ఇవ్వండి అని. వాళ్ళు భయపడి వాళ్ళు గెలుపు గుర్రాలు కావాలని, వాళ్ళు ప్రభుత్వాల్లోకి రావాలని పార్టీ బీసీలకి టికెట్లు ఇవ్వకుండా వంచిస్తే అది ఎవరి తప్పు? పార్టీల తప్పు. ఇక్కడ ప్రజల తప్పు కాదు, ఇక్కడ బీసీల తప్పు కాదు. ఇప్పుడు సరితమ్మ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఏం కొంపలు మునిగినాయని అప్పుడే పోవాల్సి వచ్చింది. ఎవరి కోసం పోయినారు? దేనికోసం పోయినారు? అభివృద్ధి. నువ్వు లేకుంటే అభివృద్ధి జరగకున్నా, నువ్వు లేకుంటే 6 గ్యారెంటీలు అమలు కావా, నువ్వు లేకుంటే బస్సు ఫ్రీ రాదా, నువ్వు లేకుంటే కరెంటు ఫ్రీ కాదా, నువ్వు పోవడం వల్లనే అన్నీ అవుతావా? అభివృద్ధి అంటున్నావు కదా, ఏ అభివృద్ధి? నువ్వు పోయి చేరొచ్చినావు కదా, ఏం నమూనా పెట్టినావు, ఏం ప్రాజెక్టులు ముఖ్యమంత్రి ముందర పెట్టినావు, అవి ప్రజలకు తెలియజేయాలి కదా. పలాని పెట్టినా అని ఇప్పుడు వరకు ఎందుకు తెలియజేస్తలేవు? నేనంటున్నా టీఆర్ఎస్ పార్టీ చెదిరిపోలేదు. కండువ కప్పుకునేది ముగ్గురే, కొడుకు, బామార్ది, ఎమ్మెల్యే. ఇంకెవరు కండువ కప్పుకోలేదు. స్థిరంగా లేని వాళ్ళు మేమా వాళ్ళ? ఎవరు స్థిరంగా లేరు? వాళ్ళు 4 పార్టీలు మార్చినా, వాళ్ళు 40 పార్టీలు మార్చినా వాళ్ళు స్థిర నాయకులు. ఒక్క పార్టీ మార్చితే మీరు స్థిరంగా లేరు, మీ శాత కాదు, మీరు ఈయనే ఉన్నారు. ఇంకేడ ఉండాలా? ఈ పార్టీలనే ఉన్నాం కదా. వాళ్ళు మారరా? మారలేరా? ఏ నాయకుడు మారలేడు, ఎక్కడ మారలేడు. ఒక్క బీసీల మీదనే అటువంటి నింద ఎందుకేస్తున్నారు? టీఆర్ఎస్ పార్టీ బలంగా నమ్మకంగా ఉంటుంది. ముగ్గురే టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టిపోయినారు. మా ఎంపీపీలు పోలేదు, మా ఎంపీపీలు కండవ కప్పుకోలేదు, మా జెడ్పీటీసీలు కండవ కప్పుకోలేదు, మా సర్పంచులు కండవ కప్పుకోలేదు, మా గ్రామస్థాయి నాయకులు కండవ కప్పుకోలేదు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకోవడానికి సంసిద్ధంగా లేరు. వాళ్ళ మనసు ఒప్పుకుంటలేదు. భుజానేసుకున్నా ఇది పామలక్కలు ఉంది అంటున్నారు. మాకి కాంగ్రెస్ పార్టీ కండవని భుజానేసుకుంటే మాకు కండవలక్కల పామలక్కలు కనిపిస్తుంది. మేము పోము. ఎందుకు పోయినాము? హాజరేసుకొనిక పోయినాము, హాజరేసి వచ్చినాము. మేము మీ ఎమ్మడే, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మడే. మేము తాతను వదిలిపెట్టాము. తాత ఉన్నప్పుడే కరెంట్ వచ్చింది, తాత ఉన్నప్పుడే నీళ్ళు వచ్చినాయి, తాత ఉన్నప్పుడే అన్ని పథకాలు ఉన్నాయి. ఇంత చిన్న భిన్నమైన గవర్నమెంట్ మేము ఎందుకున్నా? ఫ్రీ బస్ ఎట్లా నడుస్తుందో మీకు, ఫ్రీ బస్ ఎట్లా నడుస్తుందో, రైతు బంధు పథకాన్ని పక్కకు పెట్టి రుణమాఫీ చేస్తే ఎంతమంది చేసినారు? ఎంతమంది చేసినారు? వాళ్ళు చెప్పే లెక్కలో 6,000 కోట్లు అంటున్నారు. వాళ్ళ గవర్నమెంట్ చెప్పే లెక్క గతంలో లెక్క చేస్తే 60,000 కోట్లు అన్నారు. మరి 6,000 కోట్లకి 60,000 కోట్లకి ఎంత తేడా? ఇంకెంత చేయాల? ముందు ఎంత ఉంది? ఆగస్టు 15 వచ్చా ఎంత చేస్తారు? చెయ్యలేదు కదా. కాలేదు కదా. మీరే చెప్పండి. 60,000 కోట్లు అయితే ఈ పథకం పూర్తి అవుతుంది అన్నారు. 6 కోట్లు వేసినారు. లెక్క చేయమను రేవంత్ రెడ్డిని. 60,000 కోట్లు మైనస్ 6 కోట్లు ఇంకెంత మిగిలినాయి? నేనేం చిన్న పిల్లగాడేం కాదు, ముఖ్యమంత్రి. లెక్క చేయమను. మాకైతే లెక్క తెలుసు. ఇంకా 54 కోట్లు కావాలని. మరి మీకు తెలియకపోతే మేమేం చేస్తాము? దీన్ని కూడా ప్రెస్ మీడియా మిత్రులు రుణమాఫీ చేసినారంటే మేమేం చేస్తాం దానికి? మీ వాదన అది, మా వాదన అది కాదు. మా రైతుల బాధ అది కాదు. మా రైతుల కన్నీళ్ళు తీర్చలేదు ఈ ప్రభుత్వం, తీర్చలేదు. ఇక మీరు వచ్చినప్పుడే మీరు చూసినారు. ఇట్లా వాన చినుకు పడితే కరెంటు చూసినారు కదా. ఒక గంట మీరే కూర్చున్నారు కదా. అంటే ఈ పరిస్థితుల్లో గవర్నమెంట్ నడుస్తుంది. దాంట్లో చిన్న భిన్నం. అది కప్పెల తక్కెడ. ఎవరు పొందరు. ఆ గవర్నమెంట్ నిలబడదు. మళ్ళీ కేసీఆర్ఏ వస్తాడు. కేసీఆర్ఏ మళ్ళీ గవర్నమెంట్. ఎందుకు వస్తాడు? 1.5% ఓట్లలో టీఆర్ఎస్ ఓడిపోయింది. నిరుద్యోగులు అపోహపడి, ఉద్యోగస్తులు అపోహపడి మార్దమని తెలంగాణ సమాజంలో ఉన్న ఒక స్పిరిట్ ఏంటంటే కొంత మార్పు జరిగింటే బాగుండని ఒక ఉద్దేశంతో మార్పు జరిగింది. ఆ మార్పు స్థిరమైంది కాదు. ఆ మార్పు తప్పకుండా మళ్ళీ తిరిగి పునర్వైభవము. అంతకంటే ఇప్పుడు ఏమంటున్నారు జనం తెలుసా? అప్పుడు గతంలో 60-70 ఇచ్చిన ఈసారి 100 వస్తాయి అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు వస్తాయి. మీరేం భయపడొద్దండి, ఎక్కడ పోవద్దండి, మీరు భయపడేరు, ఎవరన్నా పోతే పోయేది, మీరు టీఆర్ఎస్ని ఉండమని చెప్తున్నారు. మా పార్టీ చెదరలేదు. ఇదే న్యాయం సార్? ఏం న్యాయము? ఎట్లా న్యాయము? ఎవరు చేసిన న్యాయము? ఏం సామాజిక న్యాయం ఇది? దొంగలు పార్టీల నుండి టికెట్లు తెచ్చుకొని కోర్టు తెచ్చుకుంటున్న వాళ్ళు దొంగలు. ప్రజలు కాదు, బీసీ నాయకులు అసలే కాదు. ఒక గద్వాల ప్రజలకి సార్ ఇంకోటి చిన్న, ఒకవేళ ఒక బీసీ బిడ్డ ఒక ఎమ్మెల్యేగా టికెట్ వచ్చింది, వస్తే గెలిస్తే
అవకాశం నా కళ. గుమ్మడి నరసయ్య అతి సామాన్యుడిగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, బస్సు ఎక్కి తిరిగినాడు. మరో గుమ్మడి నరసయ్య ఎవరైనా భవిష్యత్తులో అయితే అది నాగరదొడ్డి వెంకటరాములు మాత్రమే కాగలడు. కళ నెరవేరుతుందని మేము భావిస్తున్నాము. గట్టి పోటీలో ఉంటాము. పార్టీలు ఇవ్వకపోతే పొరలాడైనా తెచ్చుకుంటాం. కానీ ఈసారి నాగరదొడ్డి వెంకటరాములు ఎన్నికల రణరంగంలో ఉంటాడు. ఒకవేళ మాకి మళ్ళీ అవకాశాలు లేవు. గద్వాల ప్రజలకి నమస్కరించి చెప్తున్నా, నా వయసు 60-62. మేము అలసిపోయినాం, ఉద్యమాలు చేసి అలసిపోయినాం, ప్రజలకు సేవ చేసి అలసిపోయినాం. అన్ని ఉద్యమాల్లో పాల్గొని సర్వస్వం దారపోసుకున్నాము. మా జీవాన్ని అంతా రక్తం దారపోసినాం ఈ గడ్డకి. ఇప్పుడు కూడా మీరు క్షమించకపోతే, ఇప్పుడు కూడా మమ్మల్ని ఆదరించకపోతే, ఇప్పుడు కూడా మీరు ఆదరించకపోతే తప్పు చేసేది బీసీ నాయకులు కాదు, ఇక్కడి ప్రజలు. మేము అంతకంటే వేరే చెప్పలేము, వేరే చూపలేము. మా ఆవేదనను అర్థం చేసుకోండి, మా బాధను అర్థం చేసుకోండి. ఒక బీసీ నాయకులుగా మేము పడుతున్న తపనని అర్థం చేసుకోండి. మీరు ఎదిగించండి, తప్పులు ఎంచొద్దండి. ఎందుకు తప్పులు జరుగుతున్నావో, బీసీ నాయకులు ఎందుకు తప్పులు చేయగలిగే అవకాశం ఉందో వాటిని క్షమించే గుణం వస్తే వాళ్ళని చీదరిస్తారు. వాళ్ళనే నీ పక్కలున్నోని విమర్శించిన రోజు 24 గంటల కాళ్ళ కట్టెలు పెట్టి 24 గంటల కాలు గుంజేస్తే ఏ బీసీ నాయకుడు రాళ్ళు. భవిష్యత్తులో మాకు టికెట్ వచ్చినా మీరు గుంజేస్తే మేమేం చేయలేము. మీకు సేవ చేసే భాగ్యము, అతి సామాన్యంగా సేవ చేసే వాళ్ళకంటే బలంగా, వాళ్ళకంటే చైతన్యవంతంగా, వాళ్ళకంటే స్ఫూర్తిగా ఈ సమాజానికి ఏం చేయాలనో, ఎట్లా చేయాలనో, ఈ గడ్డని ఎట్లా అభివృద్ధి చేయాలనో మాకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. వాళ్ళని ఎదిగించినంత వరకు మీరు ఓట్లేసినప్పుడు సంతోషం, ఓట్ల తర్వాత మేమేం చెప్పలేము. ఓట్లేసిన తర్వాత మీరు కన్నీరు గారిస్తే, బీసీలు ఓడిపోయారని మీరు ఏడిస్తే, ఓటర్ల కాడ మాట్లాడుకుంటే, మమ్మల్ని తిడితే మేమేం చేయలేము. చేసి ఆ విధంగా ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయిన తర్వాత అన్న చాలా తప్పు పని చేశాము మేము అని చాలా మంది ముందర చెప్తున్నారంట కదా. చాలా మంది అన్న బీసీ మేము తప్పు చేసిన అసలు మేము మా ప్రజలలో ఏమంటున్నారంటే, ఎమ్మెల్యేకి ఓట్లు వేసి మేము తప్పు చేసినాము, టీఆర్ఎస్ పార్టీకి సరితమ్మనన్న గెలిపించింటే ఇవాళ ఉంటుండేమో. ఒక ఆడబిడ్డని ఇవాళ వాళ్ళు వేధించడానికి, నిర్మూలించడానికి, నిష్క్రమణ చేయడానికి, నామరూపాలు చేయడానికి పోయినారనేది వాస్తవం. టీఆర్ఎస్ పార్టీ పోదు, ముగ్గురే పోయినారు. ఆ ముగ్గురితో మాకు సంబంధం లేదు. 100% వాళ్ళు వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ బలంగా వస్తుంది. రేపు భవిష్యత్తులో ఈ గడ్డని ఈ పార్టీలు, అన్ని పార్టీలు చెప్తున్నాను, బీసీ లేకపోతే పుట్టగతులు లేకుండా పోయే కాలము దగ్గరనే ఉంది. ప్రజలు అంత చైతన్యవంతమైనారు. మొన్న విరోచితంగా పోరాటం చేసినారు. మాలాంటి వాళ్ళు తప్పు చేయడం వల్ల, మాలాంటి వాళ్ళు ఆ సంఘటనలో మేము కూడా బాధ్యులు కావడం వల్ల ఈరోజు చింతిస్తున్నాము, క్షమించమని ప్రజలను అడుగుతున్నాము. నిజంగానే ఈ పోరాటంలో మేము పాల్గొనలేకపోయినాము. పార్టీ విధానాలు కావచ్చు, పార్టీలో ఉన్నామని కావచ్చు, భవిష్యత్తులో గవర్నమెంట్ వస్తే మాకు ఎమ్మెల్సీ వస్తుందనో ఇంకేదో నాస్తమవుతానే ఆశపడి ఒక అధ్యాయాన్ని మేము ముగించలేకపోయినాము. ప్రజల్ని క్షమించమని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. తప్పులుంటే క్షమించమని కోరుతున్నా. మా మీద బురద జల్లే విధానాల్ని మానుకోండి. ఏ బీసీ నాయకుని మీద మీరు బురద జల్లినా కోట్లు తినే దొంగల్ని బ్యాగులో పెట్టుకొని జోబులో ఉన్న రూపాయి ఉన్నవాన్ని విమర్శించడం లెక్కలే ఎక్కటి. ఇంతకంటే నేను ప్రజలకి ఇవ్వలేను. ఇది నా విజ్ఞప్తి. ఇప్పటికీ నక్సలైట్లు వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసి, నక్సలైట్లే కాదు ఏ ఉద్యమకారులైనా, తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు తెలంగాణ సాయుధ పోరాటాలని దొంగలుగా చిత్రీకరించినారు. స్వాతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు స్వాతంత్ర వీరుల్ని దొంగలుగా చిత్రీకరించినారు. భగత్ సింగ్ పోరాటం చేస్తే భగత్ సింగ్ వారసుల్ని చిత్రీకరించినారు. సుభాష్ చంద్రబోసు పోరాటం చేస్తే వాళ్ళని దొంగలుగా, అవినీతి పరులుగా, దేశద్రోగులుగా చిత్రీకరించినారు. కాబట్టి ఒక సమాజము తన్ను తాను నిర్మించుకోవడానికి పడుతున్న వేదనలో భాగంగా వీళ్ళు దొంగలైన నేను, నక్సలైట్ ఏమంటాడంటే, ఒకవేళ నేను నిజంగానే ఈ ప్రజల్ని ప్రేమిస్తే నన్ను దొంగగా ముద్రించినా, దేశద్రోహిగా ముద్రించినా, నన్ను ఎలా ముద్రించినా నేను ఈ ప్రజల కోసం భరిస్తా అన్నాడు. ఆ భరింపే ఇవాళ ముద్రలు. దీన్ని అర్థం చేసుకోకపోతే ఈ సమాజానికి నిష్కృతి లేదు. మన చైతన్యాన్ని మనమే చంపేసుకున్నట్టు లెక్క. ఇది నక్సలైట్ల మీద నాకున్న అభిప్రాయం. రైట్.